ఆ వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత మరి సాంగ్ లీడర్ మీద ఉంది. కాబట్టి ప్రార్థనాపూర్వకంగా రావాలి, అలాగే సంఘస్థులు కూడా ప్రార్థనాపూర్వకంగా రావాలి. అలా వచ్చి మన ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. సరే, మంచిది. మరి చదువుబడిన వాక్య భాగం నుంచి ఈరోజు నా అంశం ఏంటంటే 19 వచ్చినాం కదా, మీ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు. ఇక్కడ చిమ్మెటియు తుప్పును తిరివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునండి. హల్లెలూయా. సో ఈరోజు నా అంశం ఏంటంటే పరలోకంలో ధనం ఎలా కూర్చుకోవాలి. ఆమేన్. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి మార్గం ఏంటి? ఈ భూమి మీద ధనం కూర్చుకోవడానికి మనకి బ్యాంకులు ఉన్నాయి. ఓకే, ఈ భూమి మీద ధనం కూర్చుకోవడానికి బీరోలు ఉన్నాయి. తీసుకెళ్లి బీరోలో బంగారం పెడితే మనకు ధనం కూర్చుకున్నట్టు, తీసుకెళ్లి డబ్బులు డిపాజిట్ చేస్తే బ్యాంకులో ధనం కూర్చుకున్నట్టు. మరి పరలోకంలో కూర్చుకోవాలంటే యేసు చెప్తున్నాడు, ఇక్కడ కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి ధనం అన్నాడు. పరలోకంలో ధనం కూర్చుకోవడానికి అవకాశం లేకపోతే యేసు చెప్పడం మాట. ఆమేన్. సో యేసు ఆ మాట చెప్పాడంటే కూర్చుకోవడం, పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఒక మార్గం ఖచ్చితంగా ఉండాలి. ఆమేన్. సో ఈరోజు నా అంశం అదే. సో పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఉన్న మార్గం ఏంటి, ఎలా కూర్చుకోవాలి. ఆమేన్. సో దానికంటే ముందు మనం గడిచిన ఆదివారం మనం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి చూద్దాం. సో పోయిన ఆదివారం నా అంశం ఏంటి గుర్తుంది ఎవరికైనా? ధనఘనతలు జ్ఞానం యొక్క వశమందు ఉన్నాయి, జ్ఞానమందు ఉన్నాయి. అంటే జ్ఞానము ఎవరి దగ్గరకైతే వస్తుందో, జ్ఞానము దేవుడు ఎవరికైతే ఇస్తాడో వాళ్ళకి ఏముంటాయి? ఐశ్వర్యం ఉంటుంది, ఘనత, దీర్ఘాయువు. ఆమేన్. అలాగే శత్రువులు లేకుండా ఉండడం. సొలొమోను కేవలం జ్ఞానాన్ని మాత్రమే అడిగాడు. వివేచన కలిగిన హృదయాన్ని సొలొమోను అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఏమి ఇస్తా ఉన్నాడంటే, దాంతోపాటు నువ్వు మంచిది అడిగావు, నువ్వు సరైనదే అడిగావు. కాబట్టి సొలొమోను నీకు దాంతో పాటుగా నీకు ధనాన్ని ఇస్తున్నాను, ఘనతనిస్తున్నాను, దీర్ఘాయువు ఇస్తున్నాను, అలాగే నీ శత్రువుల ప్రాణాలు కూడా నేను ఇస్తున్నాను. అంటే శత్రువులు లేకుండా నేను చేస్తున్నాను ఆయన. ఆమేన్. సో కాబట్టి దేవుణ్ణి మనం అడగాల్సింది ఏమిటి అంటే, ధనం గురించి అడగకూడదు, ఘనత గురించి అడగకూడదు, దేని గురించి అడగకూడదు. కానీ మనం అడగాల్సింది ఏమిటంటే దేవుణ్ణి జ్ఞానం గురించి అడగాలి. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది జ్ఞానం అనేది ప్రధానమైనది. సో జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నప్పుడు అదొక ప్యాకేజ్ లాంటిది. సో నువ్వు జ్ఞానాన్ని కోరుకుంటే జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి. ఆమేన్. కాబట్టి జ్ఞానాన్ని నువ్వు కోరుకుంటే ధనం కూడా నీకు వస్తుంది. కానీ బైబిల్ ఇంకో మాట ఏముందనంటే, ధనవంతుడు పరలోక రాజ్యం పోడు. ఈ మాట చెప్పింది కూడా యేసుక్రీస్తే, దేవుడే చెప్తున్నాడు. ఆమేన్. నీవు జ్ఞానాన్ని కోరుకుంటే ధనం వస్తున్న దేవుడే, నీవు ధనవంతుడు అయితే పరలోకం పోవడం. సో ఈ కన్ఫ్యూజన్ మనం తీసేయాలి. అంటే ఎలా ఉందంటే బైబిల్ తనకు తానే వ్యతిరేకించుకున్నట్టుగా కనబడతా ఉంది. బైబిల్లో ఏ రెండు మాటలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకించుకో. దేవుడు చెప్పిన ఏ రెండు మాటలు కూడా ఒకదానికొకటి వ్యతిరేకించుకో. అలా వ్యతిరేకించుకుంటే అది అసలు ఆయన దేవుడే కాదు. ఆమేన్. వ్యతిరేకించుకున్నట్టుగా కనబడచ్చు కానీ నిజంగా వ్యతిరేకించుకో. వ్యతిరేకించుకున్నట్టుగా కనబడుతుందంటే అర్థం నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని, అంతే తప్ప అక్కడ తప్పుగా రాయబడిందని కాదు. వ్యతిరేకించుకున్నట్టుగా నీకు అర్థమవుతుందంటే నీవు బైబిల్ సరిగా అర్థం చేసుకోలేదని అంటాం, అంతేగాని బైబిల్లో తప్పు ఉందని కాదు. ఆమేన్. కాబట్టి నీ ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యం కూడా వస్తుంది, ఘనత కూడా వస్తుంది అని బైబిల్ చెప్తా ఉంది.
ఇంకో పక్క ధనవంతుడు సూది బెత్తంలో ఒంటె దూరడం కంటే కూడా ధనవంతుడు పరలోక రాజ్యం అవడం అసాధ్యం. ఇదే సులభం అని చెప్తున్నాడు యేసు. ఆమె ఎలా ఓకే. సో ఇప్పుడు జ్ఞానాన్ని నువ్వు కోరుకున్నప్పుడు ధనవంతుడే అవుతావు. అలాగే నీకు జ్ఞానంతో పాటుగా నీకేముండాలంటే ఇండస్ట్రీ ఉండాలి, అంటే శ్రమ ఉండాలి, పని చేయాలి. ఆమె సో అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు నీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఎందుకనంటే పని లేకుండా వచ్చే ఐశ్వర్యం నేను పనికిమాలిన వాళ్ళగా చేస్తాను. పని చేయటం వల్ల, కష్టం చేయటం వల్ల వచ్చేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉందో నీకు జ్ఞానం ఉన్నప్పటికీ ఆమె సో అలాంటి ఐశ్వర్యం నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాం. కాబట్టి మనం పోయిన ఆదివారం ఏం చెప్పుకున్నాం అంటే నీకు జ్ఞానంతో పాటుగా నీవు కష్టపడవలసిన అవసరం ఉంది, నువ్వు పని చేయాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమె సో పని చేయకుండా ఎవరు కూడా ఆహారము తినకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చీమలు పని చేయకుండా ఆహారాన్ని తినవు, అది దేవుని యొక్క రూల్ ఉన్నది. అలాగే మనం పోయిన ఆదివారం ఏం నేర్చుకున్నామంటే పని చేయడం అనేది దేవుని లక్షణమైనది. హల్లెలూయా. సో దేవుడే స్వయంగా పని చేస్తున్నాడు, పని చేసి తన పని అంతటి నుండి ఆయన విశ్రమించును అని రాయబడింది. అంటే దేవుడు పని చేస్తాడు, అలాగే దేవుడి పిల్లలు కూడా పని చేస్తారు. పని చేయాలని దేవుడు కూడా కోరుకుంటా ఉన్నాడు. ఆదాముకి ఆయన సృష్టించక మునిపే దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, పని కలిగి ఉన్నాడు. ఆదాము కోసము ఏలాలి భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని ఏలాల్సినటువంటి పనిని ఆదాముకి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి ఆ తర్వాత ఆదాముని సృష్టించాడు. ఆ తర్వాత భూమి మీదకి శరీర రూపంలోకి తీసుకొచ్చినప్పుడు ఆదాముకి తీసుకురాక మునిపే ఆదాము ఒక పని పెట్టాడు. అదేంటంటే భూమిని దున్నాలి, సేద్యం చేయాలి, వ్యవసాయం చేయాలి అన్నటువంటి పనిని ఆదాముకి దేవుడు ఆల్రెడీ నిర్ణయించిన తర్వాతనే ఈ భూమికి శరీరంలోకి భూమికి తీసుకొచ్చాడు. కాబట్టి వర్క్ ఈజ్ డివైన్, అంటే పని అనేది దైవికమైనది. కాబట్టి కష్టపడి పని చేసినప్పుడే దేవుడు ఇష్టపడతాడు. కష్టపడి పని చేసే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన కష్టార్జితమును తినుటకు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవడు ఆశీర్వించబడినవాడు అంటే తన చేతులతో చేసినటువంటి కష్టార్జితాన్ని ఎవడైతే తినడానికి దేవుడు అనుమతిస్తాడో వాడు ఆశీర్వించబడినవాడు అంట. కొంతమంది కష్టపడతారంట తమ చేతులతో, కానీ వాడు తినబోయేసరికి వాడు పోతాడు. ఆమె కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటంటే నీవు కష్టపడితే ఖచ్చితంగా దాన్ని అనుభవించడానికి, దాన్ని ఎంజాయ్ చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. కాబట్టి కష్టపడటం అన్నది దేవుని యొక్క లక్షణమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాలని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆమేన్. ప్రవక్త అన్నాడు, సమ్ టైమ్స్ వి ఫైండ్ అవర్ ప్రోన్ టు రన్ ఫ్రమ్ వర్క్. పని నుండి దూరంగా పారిపోయేటువంటి లక్షణం కలిగి ఉంటాం కొన్నిసార్లు. we don't want to work, మనం పని చేయడానికి ఇష్టపడం. some people just thinks they can make their living without working. కొంతమంది పని చేయకుండానే మేము బ్రతకగలం అని అనుకుంటూ ఉంటారు. ఆమేన్. బట్ I think Solomon it was that said we could find here the answer in watching an ant. సొలొమోను అనుకుంటా ఆయన చెప్పాడు దీనికి సమాధానం ఏంటి అంటే ఇలాంటి యాటిట్యూడ్, ఎలాంటి ఉద్దేశం, పని చేయకుండా ఉండాలి, పని చేయకుండానే రావాలని అని అనుకునే వాళ్ళకి పరిష్కారం, సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే సొలొమోను చెప్పాడు, చీమల యొద్దకి వెళ్ళండి. ఆమేన్. You know, a little ant, they tell me if that every ant doesn't work and lay in. సో నాకు చెప్పారు ఎవరో, చీమ కనుక పని చేయకుండా దాచిపెట్టకుండా ఉంటే ఆమేన్ ఆ చలికాలం, రాబోయే చలికాలంలో అది తినకూడదు అన్నారు. ఏ చీమలు తింటాయి చలికాలంలో? ఆహారం దొరకని కాలం అనేటువంటి చలికాలంలో ఏ చీమలు తింటాయి అని అంటే, ఏ చీమలైతే వేసవికాలంలో కష్టపడతాయో, ఏ చీమలైతే వేసవికాలంలో దాచిపెడతాయో అవి మాత్రమే శీతాకాలంలో తింటాయి. ఏ చీమ అయితే కష్టపడదు వేసవికాలంలో, ఏ చీమ అయితే
వేసవి కాలంలో కూర్చుకోదో ఆ చీమ చలికాలంలో తినదంట. ఆమె సో ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. ప్రతి ఒక్కరు కూడా పని చేసి తీరాల్సిందే. ఆమె సో ఇది దేవుని యొక్క చిత్తమైనది, దేవుని యొక్క ఆలోచన అయినది. ఆమె తర్వాత ఇంకా ప్రవక్త ఏం చెప్తున్నాడు, దీని అంతటికీ కారణం అంటే ఈరోజు క్రైస్తవులందరూ కూడా, అందరూ కాదు కొంతమంది లేజీ అవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి బోధించే బోధ సరైనటువంటి బోధగా లేదు, సరైనటువంటి బోధ వాళ్ళు బోధింపబడట్లేదు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమె ఇంకా ప్రవక్త అన్నాడు, ఎప్పుడైనా సరే మనం దేవుణ్ణి అడగాలి అని అంటే మన అవసరాల కోసం దేవుణ్ణి అడగాలి అని అంటే ఎలా అడగాలి అని అంటే ప్రవక్త అంటున్నాడు, మనము దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వు అంటే ఎలా అన్నాడు ప్రవక్త, నాకు ఏదన్నా వేరేది కావాలి అంటే నేను వేరే రకంగా అడుగుతాను, కానీ నా తండ్రి దగ్గర అంటే ఒక తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక కుమారుడు కానీ కుమార్తె కానీ ఏదైనా ఒకటి అడిగి పొందుకోవాలంటే వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ తండ్రిని పొగుడుతారంట. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి చాక్లెట్ కావాలంటే వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి పొగుడుతారు, నాన్న అది అది అని చెప్పి చెప్తారు. ఓకే, ప్రవక్త అంటున్నాడు ఆ విధంగానే మనం దేవుడి దగ్గర కూడా చెప్పాలంట. హల్లెలూయా. సో ది అప్రోచ్ టు గాడ్ అంటే దేవుడిని సమీపించుట అనే వర్తమానం ప్రవక్త చెప్తున్నాడు. అని అంటున్నాడు, నౌ ఇఫ్ ఐ వాస్ గోయింగ్ టు మై ఫాదర్ వాస్ లివింగ్ అండ్ ఐ వాంటెడ్ టు అప్రోచ్ హిమ్ ఆన్ ఏ ఫైనాన్షియల్ మ్యాటర్. నా తండ్రి కనుక బతికి ఉన్నట్లయితే ఒకవేళ నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలని చెప్పి నేను నా తండ్రితో అనుకుంటే, ఆమె ప్రవక్త అన్నాడు, ఇట్ వుడ్ బి ఏ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ కైండ్ ఆఫ్ అప్రోచ్. వేరే అవసరాల కోసం నేను వెళ్ళేదానికంటే కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆర్థిక అవసరం కాబట్టి. ఐ వాంట్ టు టెల్ హిమ్ హౌ మచ్ ఐ థాట్ ఆఫ్ హిమ్ అండ్ సో ఫోర్త్. అంటే నేను ఎప్పుడైతే డబ్బుల గురించి అడగాలని నా తండ్రి దగ్గరికి వెళ్ళానో అప్పుడు నేను ఏ విధంగా చెప్తాను, నా దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు అడగడంట, అడగకుండా నేను ఏ విధంగా నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వెంత గొప్పవాడివి, నువ్వు ఎట్లా చేసావు, నువ్వు ఎట్లా ప్రేమించావు, ఇవన్నీ కూడా నా తండ్రితో నేను చెప్తాను. ఇట్ ఈస్ ద అప్రోచ్ యూ హ్యావ్ టు యూస్ టు మీట్ గాడ్. అలాగే దేవుడిని అప్రోచ్ అవ్వడానికి కూడా, దేవుడిని సమీపించడానికి కూడా మనం అవలంబించాల్సినటువంటి విధానం అదే అని ప్రవక్త అంటాడు. ఆమె ప్రవక్త ఇంకా తన పిల్లల గురించి చెప్తున్నాడు, స్టాండ్ స్టిల్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ ద లార్డ్. అంటే ఊరకనే నిలిచిండి ప్రభు యొక్క రక్షణ చూడుడి అనే వర్తమానంలో అని అంటున్నాడు, ఓ సమ్టైమ్స్ వెన్ ఐ టేక్ మై లిటిల్ జోసెఫ్, వన్ ఆఫ్ మై లిటిల్ గర్ల్స్, అండ్ ఐ సెట్ డౌన్ టు టాక్ విత్ దెమ్, గెట్ దెమ్ అపాన్ మై ల్యాప్. సో కొన్నిసార్లు నా కుమారుడు జోసెఫ్ని అలాగే నా కుమార్తెల్ని వాళ్ళతో ముచ్చటించడానికి, వాళ్ళతో ఆడటానికి నేను నా తొడ మీద కూర్చోబెట్టుకున్నప్పుడు, నా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నప్పుడు, యు డోంట్ నో హౌ ఇట్ మేక్స్ మీ ఫీల్. అది ఎలా నన్ను ఫీల్ అయ్యేలా చేస్తా మీకు తెలియదు. ఓకే, వన్ ఆఫ్ దెమ్ సేస్, వాళ్ళలో ఎప్పుడైతే పిల్లల్ని ఆయన కూర్చోబెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడో వాళ్ళలో ఒకళ్ళు అంటారంట, డ్రా యువర్ మజిల్స్ ఆఫ్ డాడీ, ఓ యూ గాట్ సచ్ ఎ బిగ్ మజిల్స్. కూర్చొని ఒళ్ళు పిల్లలు కూర్చొని ఒకడు అంటాడంట, ఏది నీ కన్నులు చూపించు అంటాడంట. అలాగే అలాగే ఆయన ఎట్లా చూపించాను, ఓ ఎంత పెద్ద కండలు ఉన్నాయి డాడీ నీకు అని అంటాడంట. ఆమె ఓ యూ గాట్ సచ్ ఎ బిగ్ మజిల్, చాలా పెద్ద కండ ఉంది నీకు, కండలు ఉన్నాయి అని చెప్పి అంటాడంట. దెర్ ఈస్ నాట్ మచ్ దేర్, బట్ యాజ్ లాంగ్ యాజ్ ద థింగ్ దట్ ఇట్ మేక్స్ మీ ఫీల్ గుడ్. వాడు చెప్పినంతగా లేకపోవచ్చు ఇక్కడ ఆమె, కానీ ఇక్కడ అంత ఉందని వాడు అనుకున్నంతసేపు కూడా నాకు చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. ఆమె సో ఫీల్ మేక్ మీ ఫీల్ గుడ్, అది నాకు బాగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఆమె అవర్ హెవెన్లీ ఫాదర్ లైక్స్ ఫర్ హిస్ చిల్డ్రన్ టు నో దట్ హీస్ గాట్ మజిల్స్. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయనకి పెద్ద పెద్ద కండరాలు ఉన్నాయని ఆయన పిల్లలు తెలుసుకోవడం కోరుకుంటాడంట. అలాగే హీ కెన్ డూ థింగ్స్ ఫర్ దెమ్. ఇంకా ఏం కోరుకుంటాడు ఆయన? పిల్లల కోసం పరలోకపు తండ్రి కార్యాలు చేయగలడని వాడు తెలుసుకోవడం కోరుకుంటాడు ఆయన. అలాగే అండ్ సమ్టైమ్స్ ఐ బ్రింగ్ ఏ కాన్వర్సేషన్ అప్, సో ఇట్ హ్యాస్ టు లీడ్ టు దట్.
ఐ జస్ట్ లవ్ టు హియర్ దెమ్ సే ఇట్. కొన్నిసార్లు ఆ పిల్లలు ఆయన కండల గురించి లేదంటే ఆయన గొప్పతనం గురించి పొగిడేలాగా మాట్లాడేలాగా అవకాశం వచ్చేలాగా ఆయన ఆ సంభాషణ తీసుకొస్తాడు పిల్లలతో. సో దట్ వాళ్ళు ఎప్పుడైతే ఆయన కండల గురించి లేదంటే ఆయన బలం గురించి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడతారో అవన్నీ విని ఆయన సంతోషిస్తూ ఉంటాడు అట్లా ప్రవక్త. సో ఐ యూస్ టు బి a pugilistic. I'm getting old and fat and flabby and decrepit now, but I still like to think that I am back like I used to be. And ఇప్పుడైతే నేను జుట్టుడిపోయి ముసలాళ్ళు అయిపోయి లావ్ అయిపోయాను, ఓకే, ఇప్పుడు నేను తగ్గిపోయాను. I used to be, నేను ఒకప్పుడు ఉన్నటువంటి బలంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ అలాగా నేను లేను. బట్ దేర్ ఈస్ వన్ థింగ్ అబౌట్ గాడ్. కానీ దేవుడి గురించి ఒక విషయం ఉన్నది. అదేంటి అంటే హీ ఈస్ ద సేమ్ ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉండే దేవుడే అన్నాడు. నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలా లేను. ఒకప్పుడు బలంగా ఉన్నాను, ఇప్పుడు బలంగా నేను లేను. కానీ దేవుడు అలా కాదు, మన తండ్రి అలాగా కాదు. మన తండ్రి ఎల్లప్పుడూ ఒకటే దేవుడు అన్నాడు. హల్లెలూయా. There is no old age with him. He is eternal. ఆయన ఎలాంటి ముసలితనం లేదు, ఆయన ఎప్పుడు కూడా నిత్యుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా అడగాలి అంటే, ఆర్థికంగా మనం ఏదైనా పొందుకోవాలంటే ఆయన మనము గొప్ప దేవుడని, ఆయన మంచి దేవుడని, ఆయన మనకి సహాయం చేసే దేవుడని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రవక్త అంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త మనం అడగాలి, అడిగితే ఆయన ఇస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆమేన్. అలాగే ప్రవక్త ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే, పని చేయకుండా ఖాళీగా ఉండటం అది విగ్రహారాధన అని చెప్తున్నాడు. ఆమేన్. పోయిన ఆధారం అని చెప్పారు. ఓకే. సో వాళ్ళు తిరుచు త్రాగొచ్చు ఆడుటకు లేచిరి. ఎక్కడ అహరోను దూడను తయారు చేస్తే ఆ దూడ ముందు వాళ్ళు తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరి అన్న మాటని పౌలు గారు తీసుకొని ఆయన ఏమంటాడంటే, తినుచు త్రాగుచు ఆడుచు ఉంటే అది విగ్రహారాధన అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీ సోదరులారా మనం ఖచ్చితంగా పని చేయాలి. పని చేయకుండా కేవలం మనం సినిమాలు చూసుకుంటా, ఫోన్లు చూసుకుంటా, ఏదైనా కాలక్షేపం కనుక మనం చేస్తే ఖచ్చితంగా అది విగ్రహారాధన అని దేవుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా సమయాన్ని పోనీక దాన్ని సద్వినియోగం చేసి వాళ్ళే ఉండాలా. ఆమేన్. సో వాట్ వాస్ దేర్ లస్ట్? కొరింథియన్స్ బుక్ ఆఫ్ కరెక్షన్, దిద్దుబాటు పుస్తకం, కొరింథీయులకు దిద్దుబాటు పుస్తకం అనే వర్తమానంలో ఆయన అంటాడు, వాళ్ళ యొక్క లస్ట్ ఏంటి, వాళ్ళ యొక్క కోరిక ఏమిటి? నౌ లిసన్, ఐ వాంట్ టు గెట్ జస్ట్ ఎ లిటిల్ బిట్ ఫర్దర్ ఇఫ్ యు ఎక్స్క్యూజ్ మీ. నెయిదర్ బి ఈ ఐడాలటర్స్, అంటే మీరు విగ్రహారాధకులుగా ఉండకూడదు అని పౌలు గారు చెప్పినట్టు మాట తీసుకుంటాడు. కొరింథీయుల్లో పౌలు గారు ఏమంటాడు, మీరు విగ్రహారాధకులుగా ఉండకూడదు అన్న మాట తీసుకొని మీరు అంటారు, ఓ యూ సే ఐ థ్యాంక్ గాడ్ ఐ నాట్ ఎన్ ఐడోలేటర్. మీరు అనొచ్చు, ఓ దేవునికి స్తోత్రం, నేను విగ్రహారాధన చేయట్లేదు అని మీరు అనొచ్చు. వెయిట్ జస్ట్ ఎ మినిట్, ఒక్క నిమిషం ఆగండి. లెట్ us examine it by the word. దాన్ని వాక్యంతో మనం పరిశీలన చేద్దాం. యు సే ఐ వుడెంట్ వర్షిప్ ఎన్ ఐడల్. నువ్వు అనొచ్చు, నేను ఏ విగ్రహాన్ని కూడా ఆరాధన చేయట్లేదు. దట్ డజంట్ ఆల్టుగెదర్ మీన్ యు వర్షిప్ ఎన్ ఐడల్. అది విగ్రహారాధన అంటే ఒక విగ్రహాన్ని ఆరాధించడం అని కాదు దాని అర్థం. దాని అర్థం అంతా అదే కాదు. ఆమేన్. విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాన్ని ఆరాధించడం మాత్రమే కాదు, ఇంకా ఉంది దానికి. ఆమేన్. యు జస్ట్ హ్యావ్ టు బి ఐడల్, డూ నథింగ్. విగ్రహారాధన అంటే విగ్రహాన్ని ఆరాధించడం మాత్రమే కాదు, ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటే కూడా అది కూడా విగ్రహారాధన. ఆమేన్. గో టు చర్చ్, యా దట్ ఈస్ ఆల్ రైట్. చర్చికి వెళ్ళిన సంగతి వెరీ గుడ్, మంచిది, చర్చికి వెళ్తారు. ఆమేన్. గో బ్యాక్ హోమ్, డూ నథింగ్ అబౌట్ ఇట్. చర్చికి వెళ్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, ఓకే, మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటున్నావు అంటే అది విగ్రహారాధన అని ప్రవక్త అంటాడు. హల్లెలూయా. కాబట్టి మీ సోదరులారా, సమయాన్ని వృధా చేయడం అనేది విగ్రహారాధన అయినది.
సమయాన్ని వేస్ట్ చేయడం అనేది విగ్రహారాధన అయినది. అలాగే పని చేయకుండా ఖాళీగా ఉండటం అనేది విగ్రహారాధన అయినది. కాబట్టి మనం లేజీగా అనగా సోమరిపోతులుగా మనము ఉండకూడదు. ఖచ్చితంగా పని చేయాలని బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఆమేన్. సో కాబట్టి పని దైవికమైనది, కష్టపడటం దైవికమైనది, దేవుని యొక్క చిత్తం అది. ఆమేన్. రైట్. అలాగే యోబు గ్రంథంలో యోబు ఏం చెప్తున్నాడంటే, he openeth also their ear to discipline and commandeth that they return from iniquity. అంటే ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో, ఎవరైతే క్రమశిక్షణగా ఉంటారో, ఓకే తెలుగులో చదువు ఇట్లా క్రమశిక్షణ అన్న మాట లేదు తెలుగులో, సరే యోబు గ్రంథం. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ఆశీర్వించబడాలి అంటే, నీవు ధనఘనతలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు కష్టపడాలి. అలాగే నీవు డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి అని చెప్తున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం. ఎందుకు ఏం చెప్తున్నానంటే, మనకి ఒక ఆలోచన ఉంది, క్రైస్తవులు డబ్బు సంపాదించడానికి కష్టపడాల్సిన అవసరం లేదు, డబ్బు కూడేయకూడదు కదా, మనం ఎందుకు కష్టపడాలి, డబ్బు కూడబెట్టకూడదు అన్న మాట నేనేం చేస్తుందంటే కష్టపడనీయకుండా చేస్తుంది. సో ఐ వాంట్ టు బ్రేక్ ఇట్, ఓకే, ఐ వాంట్ టు క్లియర్ ఇట్. ఎందుకు నేను ధనం కూర్చుకోవడం గురించి మాట్లాడతాను, బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లేదు. ఓకే, ఎందుకు అలా స్ట్రెస్ చేస్తున్నానంటే, ఎందుకు దాని ఒత్తి చెప్తున్నానంటే, కూర్చుకోవద్దు అన్న మాట నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటే అది నేను ఎక్కడ తీసుకెళ్తుంటే పని చేయకుండా చేస్తుంది, సోమరి చేస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది, సోమరి కూడా పని చేయాలి, పని చేస్తే ఏమొస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం వస్తే ఏం చేయాలి, కూర్చుకోవాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంది, కూర్చుకోవద్దని చెప్తుంది. ఎలా మరి ఎందుకోసం కష్టపడాలి? సో ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు పని చేయరు ఆమె, సో దాన్ని క్లియర్ చేయాలి. ఓకే రైట్. యోబు గ్రంథం 36వ అధ్యాయం. సో నువ్వు పని చేయకపోతే నీకేముండదు, క్రమశిక్షణ ఉండదు. సో దేవుడు నిన్ను దీవించడు. సో 36వ అధ్యాయం 10వ వచనం. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. ఆమె ఇక్కడ ఉపదేశము అన్న మాట దగ్గర ఇంగ్లీష్ లో డిసిప్లిన్ ఉంది, అంటే క్రమశిక్షణ. ఆమె సో నువ్వు ఎప్పుడైతే ఉపదేశం వింటావో అది నీకు క్రమశిక్షణ తీసుకొస్తుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని మాట వింటావో, దేవుని వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తావో అది నీకేం తీసుకొస్తుంది అంటే క్రమశిక్షణ తీసుకొస్తుంది. అది దాని అర్థం. ఓకే, ఉపదేశము అనగా దేవుని వాక్యము. సో దేవుని వాక్యం ఎప్పుడైతే వింటావో అది నిన్ను క్రమశిక్షణ తీసుకొస్తుంది. ఉదయాన్నే 5 గంటలకు లేవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలా, తర్వాత నువ్వు కష్టపడి పని చేయాలి, ఇవన్నీ చెప్తా ఉంటుంది ఉపదేశం. సో ఆ ఉపదేశం వింటే నీకేమొస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, క్రమశిక్షణ వస్తుంది. అంటే క్రమశిక్షణ అనేది దేవుడి యొక్క వాక్యం వినటం ద్వారా నీకు వస్తుంది. అంటే క్రమశిక్షణతో ఉండటం అనేది దేవుని ఉద్దేశమైనది. సో ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవజేయును, పాపం విడిచి రండిని ఆజ్ఞ ఇచ్చును. 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఆమె సో ఈ క్రమశిక్షణతో కూడినటువంటి బోధని నీవు కనుక విని ఆయన సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరంలోను సుఖముగాను వెళ్ళవచ్చెదరు. ఆమె సో తమ దినాలకి క్షేమం కలగాలి అని అంటే, తమ దినాలకి అభివృద్ధి, లేదంటే ఇంకా ఇంగ్లీష్ ఏం రాస్తారంటే యాక్చువల్గా దే షల్ స్పెండ్ దేర్ డేస్ ఇన్ ప్రాస్పరిటీ. వారి యొక్క దినాల్లో వారి సమృద్ధిని, లేదంటే ప్రాస్పరిటీ అంటే అభివృద్ధి, ప్రాస్పరిటీ అంటే ఆశీర్వాదం, ప్రాస్పరిటీ అంటే వృద్ధి చెందడం, సస్యశ్యామలం. ఆమె అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట విని నువ్వు క్రమశిక్షణతో మెరుగుతావో ఆమె అది నీకు ఏం తీసుకొస్తుందంటే నువ్వు బ్రతుకు తిరుగులన్నింటిలో కూడా అది నిన్ను దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. అంటే ఆర్థికంగా కూడా నువ్వు వృద్ధి చెందడానికి అది ఉపయోగపడుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాం. హల్లెలూయా.
అండ్ దేర్ ఈస్ ఇన్ ప్లెజర్స్. అలాగే వారి యొక్క సంవత్సరాలని సంతోషంతో గడపడానికి అది చేస్తుంది. ఏది? ఉపదేశాన్ని నువ్వు వింటే, దేవుని వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు నీకు వచ్చే క్రమశిక్షణ వస్తుంది. ఆ క్రమశిక్షణతో ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. కాబట్టి పని చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి అని బైబిల్ తెలియజేస్తా ఉంది. అలాగే ఎవరి కోసం కష్టపడాలి అని అంటే బైబిల్ తెలియజేస్తుంది. 1 తిమోతి 5:8. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవరి కోసం కష్టపడాలి? ఎవడైనా స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే విడును. ఆమె. సో ఇక్కడ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఇఫ్ ఎనీ ప్రొవైడ్ నాట్ ఫర్ హిస్ ఓన్, తన సొంత వారికి, తన సొంత కుటుంబానికి సమకూర్చకపోతే, ఆమె అంటే బట్ట, తిండి, ఆమె సో ఇల్లు, ఇవి సమకూర్చకపోతే, ఆ విధంగా సంరక్షించకపోతే, ఆమె వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అన్నాడు. అవిశ్వాసే చెడ్డవాడు. కానీ ఎవడైతే తన కుటుంబాన్ని గాలికి వదిలేస్తాడో అతను అవిశ్వాసి కంటే కూడా చెడ్డవాడు అంట. ఎందుకంటే ఆ మాట మాట్లాడుతుంది బైబిల్లో అని అంటే, అవిశ్వాసం అంటే తన కుటుంబం చూసుకుంటాడంట. అర్థమైందన్నమాట. అవిశ్వాస అయిన వాడు తన కుటుంబాన్ని పోషిస్తాడు, కానీ వీడు విశ్వాసాన్ని చెప్పుకుంటాడు, కానీ తన కుటుంబాన్ని పోషించట్లా, కష్టపడట్లా కుటుంబం కోసం. ఆమె. సో అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, వాడు అవిశ్వాసం కంటే చెడ్డవాడు. అవిశ్వాసం కంటే చెడ్డవాడు ఉంటాడా? కానీ బైబిల్ ఎప్పుడు ఉన్నాడు. ఎవడంటే తన కుటుంబాన్ని పోషించడం కోసం ఎవడైతే కష్టపడ్డో వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కాబట్టి మనం ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఉన్నది. ఆమె. అలాగే 2 కొరింథీయులు 12వ అధ్యాయం. 2 కొరింథీ 12వ అధ్యాయము 14వ వచనం. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నాడు. కొరింథీయుల దగ్గర కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తులు కాదు మిమ్మల్ని కోరుచున్నాను. అంటే ఒక పాస్టర్ గారు సంఘం పట్ల అవలంబించాల్సిన విధానం ఏంటంటే, వాళ్ళ యొక్క డబ్బులు కాదు కానీ వాళ్ళనే నేను కోరుకుంటాను. అంటే మీ యొక్క క్షేమం నాకు కావాలి, మీరు పర్వతం పోవాలి అని నేను కోరుకుంటాను తప్ప మీ యొక్క ధనాన్ని నేను కోరుకోవట్లేదు. పిల్లలు చూడండి, తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. ఆమె. అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అన్నది పౌలు గారు చెప్తున్నాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి అంటే పిల్లలను పోషించాలా ఫస్ట్ది. రెండవది వాళ్ళ కోసం ఆస్తి సమకూర్చాలి. వాళ్ళు పోషిస్తూనే, సంపాదిస్తూనే, వాళ్ళు తింటూ వాళ్ళ పిల్లల్ని పోషిస్తూ మళ్ళా పిల్లల కోసం, భవిష్యత్తు కోసం కూర్చాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద ఉండదు. ఆమె. సో క్రైస్తవుడు ఖచ్చితంగా ఈ పనులు చేయాలి. కష్టపడి సంపాదించాలి, పిల్లల్ని, భార్యని పోషించాలా, అలాగే పిల్లల కోసం, భవిష్యత్తు కోసం దాచి పెట్టాలి. ఆమె. కూర్చదగినది కదా, ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదు. నాకున్నదంతా కూడా మీ ఆత్మలు రక్షించడం నాకు ఖర్చు పెడతా నేను పౌలు గారు. ఆమె. సో కాబట్టి మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల కోసం కూర్చాలి, సమకూర్చాలి, ఆస్తిని సమకూర్చాల్సిన బాధ్యత ఉన్నది. అలాగే సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఎందుకు పని చేయాలి అంటే చెప్తున్నాను. సో కొన్ని బాధ్యతలు ఉన్నాయి దేవుడి ఇచ్చి. ఆమె. సో కష్టపడి వాడి కోసం మనం పని చేయాలి. సామెతలు 19:14. గృహమును విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. ఆమె. గృహము అలాగే రిచెస్, విత్తం అంటే ధనం,
ఎవరిచ్చిన స్వాస్థ్యం అంట? పితరులు ఇచ్చిన స్వాస్థ్యం. అంటే మన పితరులు ఏమో మనకి గృహం ఇవ్వాలి, అంటే మన తండ్రి ఏమవ్వాలి, మనకి గృహం ఇవ్వాలి, అలాగే ధనాన్ని సమకూర్చాలి. మనకి సరిపోతుంది కదా. కొరింథీయుల్లో పౌలు ఏదైతే చెప్పాడు, సామెతల్లో దావీదు ఎవరు రాశారు? ఇది సామెతలు ఎవరు రాశారు? సొలొమోనేనా? ఓకే, అంటే సొలొమోను రాసిన కొన్ని ఉన్నాయి, దావీదు రాసిన కొన్ని ఉన్నాయి, ఆసాపు, ఇలా డిఫరెంట్ ఉన్నారు. ఓకే, సారీ, కీర్తనలు కదా అది, రైట్. ఓకే, సామెతలు మొత్తం సొలొమోను రచించాడు కాబట్టి సరే నేను కన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, సో సొలొమోను ఏమంటాడంటే మీ యొక్క గృహము అలాగే ధనము పిల్లల కోసం సమకూర్చాలి. అది తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి కష్టపడాలి. అలాగే 13వ అధ్యాయం సామెతలు 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయడు. సో తన పిల్లల కోసం కాదు, పిల్లల కోసం కూడా సమకూర్చేవాడు ఎవడంట? మంచివాడు. అంటే ఏ గుడ్ మ్యాన్ లీవెత్ an inheritance to his children's children and the wealth of the sinner is laid up for the just. అంటే నీతిమంతుడు మంచివాడైతే తన పిల్లల కోసం ఆస్తిని సమకూరుస్తాడు. అంటే ఆస్తిని సమకూర్చాలి అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యం చెబుతాం. ఎవరికి? క్రైస్తవులు. ఆమె. సో కాబట్టి ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఏంటి అంటే కూర్చుకోవడం అనేది చేయాలి. పిల్లల కోసం కూర్చాలి, పిల్లల కోసం కూర్చాలి. ఆమె. అని ఇంకో చోట ఏం చెప్తా ఉంది? యేసురావు ఏం చెప్పాడు? ఈ భూమి మీద మీరు ధనాన్ని కూర్చుకోవాలి. మరి ఎక్కడ కూర్చుకోవాలి? ఎందుకంటే ఆ మాట ఆయన ఈరోజు తెలుసుకోవాలి. ఆమె. సో యేసురావు ఎందుకంటే ఆ మాట అని అంటే మనం ఎంగులో ఎరగలం. ఓకే, ఎవరు? ధనవంతుడైనా యవనస్తుడు. ఓకే, సో ధనవంతుడైన యవనస్తుడు ఏం చెప్తున్నాడు? ఇవన్నీ నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను కానీ అది దాని ప్రకారం వెళ్ళాలంటే కోరట్లేదు. ఓకే, రైట్. సో ధనవంతుడైనటువంటి యవనస్తుడు ఎక్కడున్నాడు? లోకసువార్త తెద్దాం. లోకసువార్త 16వ అధ్యాయం అక్కడ ఉన్నాడు. ఓకే 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 ఇది కాదు, స్కిప్ చేస్తాను. యాక్చువల్ ఇక్కడ సరే ఇది కూడా ఒకసారి టచ్ చేసి వెళ్తాను నేను. 16వ అధ్యాయము 10వ వచనం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయను. ఆమె. మీరు పరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడు ఇచ్చును. అంటే యేసు ఏం చెప్తా ఉన్నాడంటే కొంచెం నీకు ఇచ్చినప్పుడు ఆ కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆమె నీకు ఎక్కువగా నేను ఇస్తాను. ఆమె. వేరే వాడికి నీకు ఇచ్చినప్పుడు అందులో నమ్మకంగా ఉంటే నీ సొంతది నీకు ఇస్తాను. అంటే డైరెక్ట్గా ఎక్కువ ఇవ్వచ్చు కదా, డైరెక్ట్గా సొంతది ఇవ్వచ్చు కదా. అర్థమవుతుంది అన్నమాట. యేసు ఏమంటాడంటే మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలోనూ నమ్మకంగా ఉంటావు. అంటే దేవుడు ఎక్కువ నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందేమిస్తాడు? తక్కువ ఇస్తాడు. సో దానిలో నమ్మకంగా ఉంటే నీకు ఎక్కువ ఇస్తాడు. దాని నమ్మకం లేదనుకో అది ఈడేగా. అర్థమైందా? కాబట్టి నీకు కొంచెం మంది బాధపడదు. అదేంటంటే పరీక్ష. అలాగే కాబట్టి దానిలో నమ్మకంగా ఉండాలి. అలాగే మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉన్నవాడు ఎక్కువలో అన్యాయంగా ఉండదు. కాబట్టి అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును మీరు ఎవరు మీ వశము
చేయను. అంటే అన్యాయపు సిరి అంటే అక్రమంగా సంపాదించిన సంపాదన కాదు అర్థం. అన్యాయపు సిరి అంటే ఈ లోక సంబంధమైనటువంటి సిరి, ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాని విషయంలో నమ్మకంగా ఉండకపోతే నీకు ఏమంటాడు, ఉండని సత్యమైన ధనమును ఎవరు నీకు వసించేది. అంటే ఈ భూలోక సంబంధమైన ధనం ఎలా ఉండదో సత్యమైన ధనం కూడా ఉంది, అంటే పరలోక ధనం కూడా ఉన్నది. ఆమె సో ఈ లోక సంబంధమైనటువంటి ధనాన్ని నీకు దేవుడు ఇచ్చినప్పుడు దాని విషయంలో నమ్మకంగా ఉండకపోతే పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని దేవుడు నీకు దేవుడు పరలోక సంబంధమైనటువంటి ధనాన్ని నువ్వు సొంతం చేసుకోవాలంటే ఈ భూలోక సంబంధమైన ధనంలో నమ్మకంగా ఉండాలి. సో భూలోక సంబంధమైనటువంటి చిన్నది నీకు వస్తే పెద్దది రాబోతుందని అర్థం, చిన్నదాని నమ్మకంగా ఉంటే పెద్దది నీకు ఇస్తాడని అర్థం. అలాగే భూలోక సంబంధమైన ధనం నీకు ఇస్తే పరలోక సంబంధమైన ధనాన్ని దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటాడని అర్థం. ఆమె సో కాబట్టి ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు నువ్వు ఇంకొక మెట్టు నీకు ఇస్తాడు. అలాగే ఇంకొక ప్యారబుల్లో యేసుడు చెప్తున్నాడు, ఒకటికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి 2, ఇంకొకటికి 1 ఇచ్చినప్పుడు వాడు ఏం చేశారంటే 5 నాడు కష్టపడి ఇంకొక 5 సంపాదించాడు, 2 నాడు ఇంకొంచెం కష్టపడి 2 సంపాదించాడు. అని 1 నాడు ఏం చేశాడంటే వాడు దాంతో వ్యాపారం చేయకుండా పని చేయకుండా దాన్ని పాతి పెట్టాడు. అప్పుడు ఆ యజమానుడు వచ్చినప్పుడు ఏమంటాడంటే 5 ఉన్నటువంటి నువ్వు కష్టపడి పని చేసి ఇంకొక 5 సంపాదించావు కాబట్టి ఇదిగో నీకు మరిన్ని అప్పగిస్తాను, ఇంకా ఎక్కువ నీకు అప్పగిస్తాను అన్నాడు. అంటే ఆయన ఆల్రెడీ ముందుగానే ఎక్కువ అప్పగించవచ్చు కదా, 5 ఎందుకు ఇచ్చాడు అని అంటే వాడు దాన్ని ఇచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని చూసుకుంటాడు, దాని పట్ల వాడు ఏ విధంగా వ్యవహరిస్తాడని దేవుడు ఆయన పరిశీలన చేసి దాని విషయంలో నమ్మకంగా ఉన్నవాడికి ఆయన కొన్నింటి ఎక్కువగా ఆయన ఇవ్వాలనుకుంటాడు. అలాగే 2వ విషయంలో కూడా దేవుడు ఆయన అదే చెప్పాడు. కానీ ఈ ఒక్క తలాంతు ఇచ్చినోడు వాడేమన్నాడంటే నువ్వు కఠినుడు, ఏమన్నాడంటే నువ్వు కఠినుడు అంటే ఇంకో రకం చెప్పాలంటే ఇంకో ట్రాన్స్లేషన్ లో ఆయన క్రమశిక్షణ గలవాడు. సో క్రమశిక్షణ గలవాడి, లేదంటే నువ్వు కఠినాత్ముడి అంటే ఎక్కువ పని చేయించేవాడు, కాబట్టి నేను నీది అలాగే పెట్టాను అని చెప్పి పాతి పెట్టాడు చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే సోమరిమైన దాసుడా. ఆమె సో కాబట్టి దేవుడు ఏం కోరుకుంటాడు, సోమరైన చెడ్డదాసుని ఎక్కడ తీసుకొచ్చాడు, వెలుగులో చీకటిలో పడేశాడు. ఆమె సో కాబట్టి ఎవరు దేవుడు ఆశ్రయిస్తాడంటే ఎవరైతే కష్టపడుతున్నాడో దేవుడు ఆశ్రయిస్తాడు. అదే కష్టపడకుండా సోమరిగా ఉన్నవాడిని ఆయన తీసుకెళ్ళి చీకటిలో వేస్తా ఉన్నాడు. కాబట్టి నీవు కష్టపడినప్పుడు నీకు ఇచ్చిన దానిలో కష్టపడినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వృద్ధి చేసే దేవుడు ఉన్నాడు. నీకు అది ఏ టాలెంట్ అయినా కావచ్చు, నీకు దేవుడు పాట పడే టాలెంట్ ఇచ్చాడా, ఆమె దానిలో నమ్మకంగా ఉన్నాడు. అంతేగాని దాన్ని తీసుకెళ్ళి డబ్బు కొనుక్కోవడం. దేవుడు నీకు ఇస్తే దేవుడి కోసం దాన్ని ఉపయోగించు. సో దేవుడికి నిన్ను సంఘ పెద్దగా వచ్చాడా, దానిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇక్కడ పాస్టర్గా వచ్చాడా, దానిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఇక్కడ ప్రెసిడెంట్గా వచ్చాడా, దానిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితి దేనికోసం నిన్ను ఆ పరిస్థితిలో పెట్టాడు దేవుడు, నీవు నమ్మకంగా జీవిస్తే నిన్ను ఇంకొకటి ఎక్కించడానికి. ఇప్పుడున్న నీ పరిస్థితిని దేవుడు నీకు ఇంకా ఎక్కువ వేయడానికి ఉపయోగించుకుంటాడు. కాబట్టి నాకున్న స్థితి తక్కువ కదా, కొద్ది కదా అని చెప్పాడు. కొద్దిగానే నమ్మకంగా ఉన్నాడు, దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం ఖచ్చితంగా కష్టపడాలని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆమేన్. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం నంగరోళ్ళు అక్కడే ఉన్నాడు. ఓకే, ఇది చదివేసాం ఆల్రెడీ, చెప్పాను. రైట్.
28 మత్తయి సువార్త 28. 21వ వచనం. మత్తయి సువార్త 28, 20. ఓకే, ఒక నిమిషం. పంతొమ్మిది 16. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలని ఆయన్ను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యం కూర్చొని ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవంలో ప్రవేశింపకోరిన యెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పాను. చూడండి, అతను నిత్య జీవం కోసం వచ్చాడు. నిత్య జీవం కోసం వచ్చినటువంటి ఆ యవనస్తుడిని యేసుప్రభువు అంటాడంటే, నువ్వు నిత్య జీవం పొందాలంటే ఏం పాటించాలి? ఆజ్ఞలే పాటించాలి. అంటే ఆజ్ఞలు పాటిస్తే వాడికి నిత్య జీవం వచ్చింది. ఈరోజు కూడా నీకు నిత్య జీవం కావాలంటే ఆజ్ఞలో పాటించాలి. ఆజ్ఞ జీవానుసారమైనదని పౌరులు చెప్తాడు. అలాగే సో కాబట్టి నువ్వు ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం వస్తుంది. అప్పుడైనా వస్తుంది, ఇప్పుడైనా వస్తుంది. అప్పుడైతే కోడెల రక్తం కింద, ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తం కింద. కాబట్టి ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవము వస్తుంది. ఆమేన్. సో అడుగగా ఆజ్ఞ గైకొనుమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమింపవలను అనున్నవి అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. సో ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను, ఆజ్ఞ పాటిస్తున్నాను చిన్నప్పటి నుంచి, కానీ నాకు ఇంకా నిత్య జీవం లేదు. మరి నిత్య జీవం పొందాలని ఏం చేయాలి అన్నప్పుడు, ఇప్పుడు యేసుక్రీస్తు అతన్ని వివేచించడం ప్రారంభించినప్పుడు అప్పుడు యేసుప్రభువుకి ఆయన ప్రాబ్లం ఏంటో అర్థమైంది. సో ఏంటి ఆ ప్రాబ్లం అని అంటే, ఇతనికి పేదలతో సమస్య ఉంది, బీదలతో సమస్య ఉంది, పేదవాళ్ళతో సమస్య. సో కాబట్టి యేసుప్రభువు అన్నాడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణ ఒకటకు కోరిన యెడల, ఆమేన్, పోయి నీ ఆస్తిని అమ్మి నీ బీదలకు ఇమ్ము. అప్పుడు చూడండి, పరలోకమందు నీకు ధనము. పరలోకంలో ధనం ఎలా తెచ్చుకోవాలి? పరలోకంలో ధనం తెచ్చుకోవడానికి మార్గం ఏంది అంటే, యేసుప్రభువు ఇక్కడ చెప్తున్నాడు మార్గాన్ని. హల్లెలూయా. సో ఈ భూమి మీద ధనం తెచ్చుకోవాలంటే మనకి బ్యాంకులు ఉన్నాయి, బీరువాలు ఉన్నాయి. కానీ పరలోకంలో ధనం తెచ్చుకోవాలంటే, హల్లెలూయా, పరలోకంలో నీ ధనం తెచ్చుకోవాలంటే నువ్వు ఎక్కడ పెట్టాలి అని అంటే, బ్యాంక్ ఏందిరా ఈ భూమి మీద దేవుడు బ్యాంక్ అని అంటే, పేదవాడు. పేదవాడు నీ కంటికి చులకనగా మీద కనపడకూడదు. హల్లెలూయా. పేదవాడు ఎందుకు పనికిరాని వాళ్ళు నీకు అనిపించకూడదు. ఎందుకంటే పరలోకంలో నువ్వు ధనం కూర్చుకోవాలంటే దేవుడు ఈ భూమి మీద పెట్టిన ఒక మార్గం పేదవాడు. హల్లెలూయా. సో యేసుప్రభువు అంటున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళి, చూడండి ఇక్కడ ఆస్తిని మీ బీదలకు ఇవ్వమని ఎప్పుడైతే చెప్పాడో, అతడు నీవు నీ ధనాన్ని ఎక్కడ పరలోకంలో కూర్చుకుంటావు అని చెప్పినప్పుడు ఆ మాట అతనికి నచ్చలేదు. కానీ ఈరోజు ప్రియ సోదరి సోదరా, మనం ఏం చేయాలంటే పేదలకి సహాయము చేయాలి. చేసినప్పుడు నువ్వు ఎవరికి చేస్తున్నావు అంటే దేవుడికే సహాయం చేస్తున్నావు. బైబిల్ స్పష్టంగా ఉంది, పేదలకు అప్పించేవాడు దేవుడికి అప్పించేవాడు.
నువ్వు పేదవాడికి అప్పు ఇస్తున్నావు, లేదంటే సహాయం చేస్తున్నావు అంటే నువ్వు ఎవరికి అప్పు ఇస్తున్నావు అంటే దేవుడికి అప్పు ఇస్తున్నావు. హల్లెలూయా. ఒకసారి చూద్దాం ఆ మాట. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరుల్లో ఒక భేదవాడు ఉండినడవా, భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. ఈ దేవుని ఆజ్ఞది. ఆమేన్. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పివ్వాలను. సో ఎవరైనా సరే వచ్చి పేదవాడు దగ్గరకు వచ్చి ఏదైనా అప్పు అడిగినప్పుడు వీడికి ఇస్తే నాకు రావే అని ఆలోచనకి రాకూడదు. బైబిల్ ఇంకా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, నీకు నువ్వు సహాయం చేస్తే తిరిగి సహాయం చేయగలిగే వాడికి నువ్వు చేస్తే ఆమె నువ్వేది పొందుకోలేవు. నువ్వు ఎలాంటి వాడికి సహాయం చేయాలంటే, వీడికి చేస్తే ఇంకా నాకు చేయలేడు అన్నోడికి చేయాలంట. బైబిల్ ఉందన్నమాట. అంటే రెఫరెన్స్ నీకు తీయలేను. ఓకే, నువ్వు ఎలాంటి సహాయం చేయాలంటే నీకు వాడికి సహాయం చేస్తే తిరిగి నీకు చేసేలాగా లేని వరకు చేయాలి. సహాయం చేసే స్థితిలో ఎవడే చేస్తాడు. ఆమె తిరిగి సహాయం చేయలేకుండా ఉన్నవాడికి నువ్వు సహాయం చేయాలి. ఆమె. సో కాబట్టి నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత. ఓ 100 రూపాయలు కావాలంటే వాడు 100 రూపాయలు ఇవ్వాలి. 50 ఇస్తే చాలినంత కాదు, దేవుడు అట్లా చెప్పట్లేదు. ఆమె వాడి అక్కరకు చాలినంత అవశ్యముగా ఖచ్చితంగా కంపల్సరీగా ఇవ్వాల్సిందే అంటాడు దేవుడు. ఆయనకి అప్పు ఇవ్వలేడు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనసులో పుట్టక ఉన్నట్లు జాగ్రత్త పడు. అంటే ఇశ్రాయేలుకు ఒక లా ఉంది, ధర్మం ఏంటంటే, ఎవడైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు వాడు చెల్లించాలి. ఆ చెల్లించే సమయం ఒకవేళ 40 వాడికి జూబిలీ ఇయర్ అంటారు, అంటే 50 సంవత్సరం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము అంటే 7వ సంవత్సరం అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాలు. ఓకే, సో 50వ సంవత్సరం విడుదల సంవత్సరాలకి ఆ 50వ సంవత్సరం నువ్వు అప్పు ఎంతైనా సరే ఇంకా అది వాడు కట్టాల్సిన అవసరం. నువ్వు పొలం తీసుకున్నావు, ఓకే, ఆ పొలం వాడికి 50 సంవత్సరం అప్పు చెప్పాల్సిందే. సో ఆ విడుదల సంవత్సరం దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంక 2 సంవత్సరాల్లో ఆ విడుదల సంవత్సరం వస్తుంది. ఇప్పుడు వచ్చి అప్పు అడుగుతున్నాడు వాడు. మీకు 2 ఏళ్లలో నేను తీసుకున్నా సరే మళ్ళీ 2 సంవత్సరాలు వాడికి అప్పు చెప్పాల్సిందే కదా, ఇప్పుడు సహాయం చేసే ఉపయోగం ఉంది అని అనుకోవాలి అన్నాడు దేవుడు. ఆమె. సో పుట్టక ఉన్నట్టు జాగ్రత్త పడము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. ఆ ధనవంతుడైనటువంటి యవ్వనస్తుడు పేదలను కనికరించు, నీ ఆస్తి మొత్తం అమ్ము అని చెప్పిన తర్వాత అడుగు నరకంలో పడ్డాడు అని అంటే, బేదలాజరు ఇంటి ముందే ఉన్నప్పటికీ అతనికి అవసరతలు ఉన్నప్పటికీ ఆ ధనవంతుడు అతని పట్ల కటాక్షం చూపలేదు కాబట్టి అతను నరకంలో పడ్డాడు. అంటే పేదల్ని కనికరించకపోవడం అన్నటువంటి సమస్యని యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఎత్తి చూపించాడు. నీలో ఈ సమస్య ఉందా మార్చుకోదని. కానీ వాడు దాన్ని మార్చుకోలేదు. లాజరు వచ్చి పేదవాడు వచ్చి ఆయన ఇంటి ముందు గుమ్మం ముందుండి రొట్టెల ముక్కలు కింద పడుతుంటే వాటిని ఎరుకొని తింటున్నా సరే చూస్తా ఉన్నాడు. వాడికి ఆయన సహాయం చేయాలని అతను అనుకోలేదు కాబట్టి నరకంలోకి వెళ్ళాడు. సో కాబట్టి నీవు వాడికి సహాయం చేయకపోతే నాకేమవుద్ది అనుకోవాలి. నీవు సహాయం చేయగలిగిన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, సహాయం చేయగలిగిన స్థితిలో ఉంటే వేరే, కానీ నువ్వు సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సహాయం చేయకుండా వెనక తీస్తే అది నీకు పాపం అవుతుందని బైబిల్ చెప్తావు. హల్లెలూయా. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలను, నిశ్చయంగా ఇవ్వాలంట. వానికి ఇచ్చినందుకు మనసులో విచారింపకూడదు.
ఇచ్చాను, ఇటు ఇస్తాడో ఇవ్వడు, ఆ పరిస్థితి అయిన తర్వాత ఎలాంటి ఆలోచనలు చేయకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీ చేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. అంటే నీకు నువ్వు వేదలకు ఇస్తే నీవు ఇచ్చేది ఎవరు? దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇటిస్తే దేవుడు నీకు ఇటిస్తూ ఉంటాడు. ఆమేన్. బేదలు దేశంలో ఉండగా మానరు. చూడండి, బేదలు దేశంలో ఉండగా మానరు. అందుచేత నేను నీ దేశంలో ఉన్న నీ సహోదరులకు, దీనులకును, బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి ఒకడికి ఎక్కువ ఇస్తున్నాడు దేవుడు, ఇంకొకటికి లేకుండా అవసరం కలిగిస్తున్నాడు. సో దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఎవరికైతే ఎక్కువ ఇస్తున్నాడో వాడు తీసుకెళ్ళి అడిగి ఇవ్వాలని. అది దేవుని విధానమైనది. హల్లెలూయా. కాబట్టి ఈ పేదవాడు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం కనికరించాల్సిన అవసరం ఉందని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఆమేన్. కాబట్టి పేదలకి సహాయము చేయాలి. సో సహాయం చేయకుండా ఉంటే అది పాపం అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఆమేన్. ఇక్కడే ఒక చిన్న లేఖనం ఇంకోటి, సామెతలు 19:17 పేదలకు అప్పు ఇచ్చినాడు. ఎవరికి అప్పు ఇస్తున్నాడు అంటే దేవునికి అప్పు ఇస్తున్నాడు. సామెతలు 19:17 పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడు, లేదా వాని ఉపకారములకు ఆయన ప్రత్యుపకారము చేయదు. అంటే నువ్వు పేదోడికి సహాయం చేస్తే నీకెవరు ఉపకారం చేసేది దేవుడు నీకు ఉపకారం చేస్తాడు. హల్లెలూయా. సో ఇది ఒక సైకిల్ లాంటిది. నువ్వు పేదోడికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. సో దేవుడు నిన్ను ఎందుకు ధనవంతుడిగా చేస్తాడంటే నువ్వు పేదలను కనికరించడం కోసం. సో పేదలను కనికరించడం ద్వారా దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అంటే నీవు ఎప్పుడైతే నీ లోపల నుంచి ఇస్తా ఉంటావో దేవుడు నిన్ను నింపుతూ ఉంటాడు. సో ఎవరిని దేవుడు ఆశ్రయిస్తాడంటే ఎవరైతే ఇచ్చే మనసు ఉంటుందో వాడు దేవుడు ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పేదలను మనం కనికరించాల్సిన అవసరము ఉన్నది. అలాగే యోబు 29వ ఒకసారి చూడండి. యోబు ఏ విధంగా మాట్లాడుతున్నాడు మీది ఒకసారి వినాలి, చూడాలి. యోబు 29వ అధ్యాయము 11వ వచనం. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. చూడండి, ఇక్కడ బైబిల్ ఇంగ్లీష్ ఏముందంటే when the ear heard me, అంటే ఎప్పుడైతే నా మాట ఎవరికైతే వినపడిందో, అంటే యోబు వచ్చాడా అని ఎప్పుడైతే వాడికి తెలిసిందో వెంటనే యోబుని దేవుడు తీసుకున్నాడు అంటాడంట. అదే అర్థం. ఓకే, తెలుగులో కొన్ని అర్థం మనకి. సో ఇంగ్లీష్ లో చూస్తే మనకి క్లారిటీగా దాని యొక్క భావం అనేది మనకి అర్థం అవుతుంది. ఓకే, సో when the ear heard me, then it blessed me, and when the eye saw me, it gave witness to me. సో ఎప్పుడైతే వేరే కన్ను నుంచి, అంటే ఎవరికైనా కనపడగలనే వాళ్ళు నాకు సాక్షి చెప్తున్నారు, అయ్యా నువ్వు వాళ్ళ సహాయం చేసావు అని. సో నేను దేవుడు దీవించగాక అంటున్నారు. ఓకే, సో నేను కంటపడిన ప్రతి వాడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చింది. ఆమేన్. ఏలైనగా ఏంటంట సాక్ష్యం అని అంటే మొరపెట్టిన దీనులను, ఎవరంట? మొరపెట్టిన దీనులను, ఎవరైతే అడిగారో, ఎవరైతే అర్థించారో, ఓకే, ఆ దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించింది. హల్లెలూయా. యోబు కనబడగలనే, అయ్యా నువ్వు ఎంత గొప్ప సహాయం చేసావు, దేవుడు నేను దీవించగాక అంటున్నారంట. ఆమె ఎందుకు అంటున్నారు అని అంటే మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించింది. ఆమె యోబు వాళ్ళు విడిపించాడంట, వారికి సహాయం చేస్తాడంట. ఆమె ఇంకా నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చింది. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చింది. అంటే ద బ్లెస్సింగ్ ఆఫ్ హిమ్ దట్ వాజ్ రెడీ టు పెరిష్ కేమ్ అపాన్ మీ. అంటే ఎవడైతే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో వాడి మీదకి దేవుడు ఆశీర్వాదం తీసుకురావాలనుకుంటాడంట.
ఇక్కడ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే దేవుడు ఒకటి దీవించాలనుకుంటున్నాడు. వాడు నశించిపోతున్నాడు, వాడికి అవసరంలో ఉన్నాడు, అక్రతలో ఉన్నాడు. వాడిని దేవుడు సహాయం చేయాలనుకుంటున్నాడు, వాడిని దేవుడు దీవించాలనుకుంటున్నాడు. ఆ దీవెన వాడి మీద కాకుండా ఎవరి మీద తీసుకుంటున్నాడంట? యోబు మీద తీసుకుంటున్నాడంట. అంటే ఇప్పుడు థామస్ గారికి ₹1,00,000 అవసరమైంది. దేవుడు ఆ అవసరాన్ని సృష్టించాడు. అక్కడ సృష్టించి ఇప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు థామస్ గారు బాగా నలిగిపోతున్నాడు, బాగా ఇబ్బందులు ఉన్నాడు. ఇప్పుడు థామస్ గారిని దేవుడు దీవించాలనుకున్నాడు. ఇప్పుడు ఆ దీవెన థామస్ గారి మీద తీసుకున్నట్ల ఆ ₹1,00,000 ఇప్పుడు థామస్ గారికి ఇవ్వట్ల దేవుడు. ఎవరికి ఇస్తున్నాడంటే జోసెఫ్ గారు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆమె ఇప్పుడు జోసెఫ్ గారు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు జోసెఫ్ గారు ఏం చేయాలి? థామస్ గారికి పోయి ఆ ₹1,00,000 సహోదరుడు దేవుడు చెప్పాడు, నాకు ₹1,00,000 తీసుకో. అలాగే సో ఎవరికైతే అక్కర్లు ఉన్నాయో వాళ్ళందరి అక్కర్లు, వాళ్ళందరి దీవులు తీసుకొచ్చి యోబు మీద పెడుతున్నాడు దేవుడు. అలాగే యోబుకి చెప్పారు, యోబు ఇదిగో బాగా నా కుమారుడు ఏంటి ₹1,00,000 అక్కడ వెళ్తున్నాడు. అదే ₹1,00,000 ఇవ్వగానే ఓకే సార్ అని చెప్పి పోయి ₹1,00,000 ఇస్తున్నాడు. ఇంకో వ్యక్తి ₹1,00,00,000 ఒప్పుకున్నాడు, ₹1,00,00,000 ఇచ్చాడు, ఓకే సార్ పోయి ఇస్తున్నాడు. అంటే యోబుని దీవించే కొద్ది యోబు ఇస్తా ఉన్నాడు. అలాగే ఇంకోటి ఏంటంటే యోబు ఇచ్చే కొద్ది దేవుడు ఇంకా దీవిస్తున్నాడు. వేరే వాళ్ళ దీవులన్నీ కూడా ఎవరి మీద తీసుకొస్తాడు? ఇప్పుడు దేవుడు యోబు మీద తీసుకొస్తాడు. అంటే దేవుడు ఒక వ్యక్తిని దీవించే విధానం ఏంటంటే ఆమేన్. సో ఎవరైనా సరే దేవుడు ఒకరిని ఎత్తుగా ఉంచినప్పుడు, రిచ్గా ఉంచినప్పుడు వాళ్ళ ద్వారా ఇతరులను దీవించాలన్నది దేవుడు యొక్క ఆలోచన. అందుకోసం వాడు రిచ్గా చేస్తున్నాడు దేవుడు, అందుకోసం వాళ్ళకి ధనాన్ని ఇస్తున్నాడు. అంతేగాని నువ్వు కూర్చుకోవడానికి కాదు, నీకోసం కొట్లిప్పి ఇంకా పెద్ద చేసి కూర్చుకోవడానికి ఆదిస్తుంది దేవుడు. వేదనను కనికరించడం కోసం దేవుడు ఇస్తున్నాడు. తద్వారా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, వాళ్ళు కూడా దీవిస్తున్నాడు. అంటే నీ మీదకి వచ్చిన దేవుడు నీది కాదు, వాడిది. యోబు చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎవరిది? నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చింది. దీవెన ఎవరికి? వాడిది. నశించిపోతున్నాడు, వాడిదే దీవెన. అని ఎవరి మీదకి వస్తుంది? యోబు మీదకి వస్తుంది. కాబట్టి యోబు ద్వారా అక్కడికి వెళ్తా ఉంది. ఆమేన్. కాబట్టి యోబు ఎందుకు అంత ధనవంతుడయ్యో తెలుసా? యోబు ఎందుకు దేవుడు అంతగా హెచ్చించాడో తెలుసా? దీవించాడో తెలుసా? దేవుడికి యోబుకి ఇచ్చే గుణం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము ఖచ్చితంగా పేదలను కనికరించాలా? ఈ దగ్గరికి ఎవరైనా అక్రమం కలిగి తీసుకొస్తానంటే దాని అర్థం దేవుడిని దీవించాలనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి విధవరాండ్ర హృదయం సంతోష పెట్టింది, విధవరాండ్ర కూడా ఆయన సహాయం చేశాడు. సో ఎందుకు యోబు ఆ విధంగా దేవుడికి ఇష్టడై ఉన్నాడంటే నీతిమంతుడయ్యాడు. ఎందుకు యోబు పరిపూర్ణుడయ్యాడు? బైబిల్ చెబుతుందా? యోబు పరిపూర్ణుడు. బైబిల్ ఏం చెప్తుంది? యోబు పరిపూర్ణుడు. ధనవంతుడి దగ్గరకు వచ్చి యేసుప్రభువు అంటాడు, నీవు పరిపూర్ణుడుకు కోరితే పేదలకి సహాయం. ఇప్పుడు యోబు పరిపూర్ణుడు దేవుడు అన్నాడు. ఎందుకని? పేదలకు సహాయం చేసాడు. హల్లెలూయా. నువ్వు నిత్య జీవం పొందాలి అంటే పేదలకు సహాయం చేయి అని ఆ ధనవంతుడైనటువంటి వ్యవస్థకి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు యోబు ఎందుకు నిత్య జీవం పొందుకున్నాడు అని అంటే యోబు పేదలకి సహాయం చేశాడు. అలాగే కొరియా దగ్గరకు వచ్చి నీ యొక్క దాన ధర్మాలు నా సన్నిధిలోకి వచ్చాయి కాబట్టి నేను నీకు పరిశుద్ధాత్మనే ఇస్తున్నా. దాన ధర్మాలు చేసింది ఎవరు? కొరియా. కానీ ఆయన కుటుంబం మొత్తాన్ని కూడా పరిశుద్ధాత్మ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నీవు నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు. ఏంటంటే నీవు పేదలకి సహాయం చెయ్యి. ఆమేన్. అప్పుడు దేవుడు నీకు నీ యొక్క ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటావు. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా పేదల్ని కనికరించాలా, అంతేగాని పేదల్ని ఆశ్రయించుకోవడం, చిన్న చూపు చూడటం అనేది సరైనటువంటి దేవుడి యొక్క విధానము కాదు. నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక అది నన్ను ధరించాను. నేను నీతిని ఆశ్రయించాను కాబట్టి ఆ నీతి నన్ను కప్పింది. నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయను ఆయన. గుడ్డి
విచారించింది. ఆమేన్. అంటే ఎక్కడ అవసరం అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు, వాళ్ళకి సహాయం చేస్తా ఉన్నాడు. ఆమేన్. అందుకోసమే క్రీస్తు మనం ఎవరు అంటే యేసు ప్రభువుకి చేతులు లేవు కానీ ఆయన చేతులు ఎవరు? మనమే. యేసు ప్రభు కాళ్ళు లేవు కానీ ఆయన కాళ్ళు ఎవరు? మనమే. ఆమేన్. యేసు ప్రభువుకి నాలుగు లేదు, మనం ఎవరు? ఆయన నాలుగు. సో కాబట్టి దేవుడు ఎవరి ద్వారా పనిచేస్తాడంటే ఆయన బిడ్డల ద్వారా పనిచేస్తూ ఉంటాడు దేవుడు. సో దేవుడు ఎవరికైనా దీవించాలంటే ఎవరి ద్వారా పనిచేస్తాడు? మన ద్వారానే. కాబట్టి దేవుడు పేదలు కనికరించడం అనేది దేవుని యొక్క విధానమైనది. ఆమేన్. సో దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నీకు సమృద్ధినిస్తే ఆ సమృద్ధి నుంచి నువ్వు ఖచ్చితంగా పేదల్ని కనికరించాలా. అందుకోసం దావీదు అన్నాడు, మై కప్ రన్నెత్ ఓవర్, అంటే నా గిన్నె నిండి పొందుచు. సో ఎప్పుడైతే నీ గిన్నె నిండుతుందో, నిండనంత వరకు నువ్వేం చేయలేవు. అదే ఈ రెండు గంటకి నీకే డబ్బులు లేకపోతే నువ్వేం సాయం చేస్తావు? కానీ దేవుడు ఒక్కోసారి నీకు కావాల్సినట్టు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. ఓకే, నీ పిల్లలకి అవసరమైంది ఇస్తాడు, నీ పిల్లలకి అవసరమైంది ఇస్తాడు. అయిపోయిన తర్వాత ఇంకేంటి మరి, ఇంకా వస్తుంది, ఏం చేయాలి? ఆమె మీదల్ని కనికరించాలి. ఖచ్చితంగా అది దేవుని యొక్క ఉద్దేశమైనది. కాబట్టి ఈ యవనస్తుడికి దేవుడు ఏం చెప్పాడంటే, నీ ఆస్తిని మీ మీదల్ని కనికరించు అని చెప్పాడు. అయితే అతను మిగులు ఆస్తి గలవాడు కనుక అతను వెళ్ళిపోయాడు. ఒకసారి వెళ్దాం మత్తయి సువార్త 20:19. మత్తయి సువార్త 19:16. 23 వచనం, 22. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యానికి పోడు, ఖచ్చితంగా పోడు అని చెప్తున్నాడు యేసు. ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుతున్నాను నేను. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో శిష్యులందరూ ఒక్కసారి షాక్ అయ్యారు. ఈ ధనవంతుడు పరలోకాన్ని పోవాడంటే మరి మన ఆయన పేరేం పేరు? అబ్రహాం వీళ్ళందరూ ఉన్నారు, కానీ యేసు సంఘంలోనే పట్టుకున్నాడు ధనవంతులు. యేసును అభిమానించే వాళ్ళు చాలా మంది ధనవంతులు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఒకసారి వాళ్ళకి ఆలోచన వచ్చి ఒకసారి ఆశ్చర్యపోయి, ఏం బ్రో మాట్లాడేది అన్నారు. ఆమె శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవరు రక్షణ పొందగలరని అడుగుగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. అంటే సో ఒక్కసారి ఆ మాట ఏదో షాక్ అయ్యారు వాళ్ళందరూ. ఎందుకంటే ధనవంతులైన వాళ్ళు ఒక సంఘంలో ఉన్నారు. ఆమె సో ఆ అధిపతి ఎవరు? యేసు ప్రభు సమాధి. ఆయన ధనవంతుడే కదా, ధనవంతుడు రాయబడింది. కానీ ఆయనకి యేసు ప్రభు శిష్యుడే. ఆయన యేసు ప్రభు ప్రేమించేవాడే. ఒక రకంగా చెప్పాలి, ఒక సంఘస్థుడు, ధనవంతుడు. ఆయన కూడా పోనమాట. అర్థమైందా? సో అలాగే అర్థమైంది వాళ్ళకి. అర్థమైంది అంటే వాళ్ళు షాక్ అయ్యారు. ఇదేంది అట్లయితే ఇంకెవరు రక్షించబడేది? నువ్వేది మన వాళ్ళకి వ్యతిరేకంగా పోతే అన్నట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఆమె సో కాబట్టి ఇప్పుడు ఈ మాట ప్రకారం మనకి ఈ మాట తీసుకొని చాలా మంది ఏంటంటే, నువ్వు ధనవంతులు కాకూడదు, కూర్చుకోకూడదు, సమకూర్చుకోకూడదు, ఇవన్నీ మనం వాచ్ చేస్తూ వచ్చారు. ఆమె కానీ ఇంకో పక్క బైబిల్ ఏం చెప్తుందంటే, నీ పిల్లల కోసం నువ్వు కూర్చాలి, ఇల్లు కట్టాలా, భవిష్యత్తు కోసం నువ్వు సిద్ధపడాలా, రాబోయేటువంటి సీజన్ కోసం నువ్వు ఇప్పటి నుంచే సిద్ధపడాలి. చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు నేర్చుకో అని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. కానీ ఇంకో పక్క ధనవంతుడైన వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఎలా ఇది? బైబిల్ తనకు తానే వ్యతిరేకించినట్టుగా కనబడుతుంది. చూడండి, యేసు ప్రభు ఇదే సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక సువార్తలో చెప్పాడు. ఓకే, మార్కు సువార్త 10వ అధ్యాయం, సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే మాటలు మళ్ళీ అక్కడ మనకి స్పష్టంగా తెలుస్తుంది యేసు యొక్క ఉద్దేశం ఏంటి. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అన్న మాటకి అసలు ఉద్దేశం అర్థం ఏంటి అన్నది మనకి అక్కడ తెలియజేస్తుంది. 10వ అధ్యాయము 17వ వచనం.
ఆయన బయలుదేరి మార్గంలో పోతుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు, నీ సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడు ఒకటి నేనేం చేయదు నేను ఆయన అడిగాను. సేమ్ అదే కదా ఇందాక జరిగింది. ఓకే, కిందకి వెళ్దాం. 21వ వచనం. యేసు అతను చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ నీవు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పిను. చూడండి, ఇక్కడ ఆ ధనవంతుడు కేవలం ధనవంతుడే కాదు, యేసు ప్రభువు ఆయన వివేచించినప్పుడు అతనిలో లోపం కనపడతా ఉంది, దాంతోపాటు అతనిలో గిఫ్ట్ కూడా దేవుడు కనపడుతుందంట. అలాగే సో ఏంటో గిఫ్ట్ అని అంటే అతను ఒక మంచి సువార్థికుడు కాగలడు. యేసు ప్రభువు దగ్గరకు వచ్చి, అయ్యా నేను నీతో పాటు వస్తానని చెప్పంటే, వద్దు నువ్వు రావద్దని కొంతమంది అన్నాడు, కొంతమంది రా అని చెప్పి అన్నాడు. కానీ ఈ ఎవరిస్తుంది దేవుడే స్వయంగా పిలుస్తున్నాడు, నువ్వు నన్ను వెంబడించు, బేదలకి ఈ ధనాన్ని అమ్మి నువ్వు నన్ను వెంబడించు, అంటే నా సృష్టిలో ఒకడుగా అని యేసు స్వయంగా ఆహ్వానిస్తున్నాడు. అంటే ఆ వ్యక్తిలో దేవుడు ఏం చూశాడంటే ఒక స్వార్థికుడిని దేవుడు చూస్తా ఉన్నాడు. యేసు చూశాడు కాబట్టి రమ్మని చెప్పాడు. ఇప్పుడు ఆ స్వార్థికుడి పని అతను చేయడానికి అతను ఇష్టపడక అతను ఏం చేశాడంటే కేవలం ధనాన్ని ఆశించి అతను వెళ్ళిపోయాడు. కాబట్టి చివరి ఎక్కడికి వెళ్ళాడంటే నరకంలో వెళ్ళాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ స్వార్థాన్ని చదువుతున్నాడు. ఏం చెప్తున్నాడు, అయ్యా మా అనుభవం ఉన్న భూమి మీద వాళ్ళు నశించుకోకుండా ఉండాలంటే ఈ బీదలాదరిని బతికించి ఆడ పంపించు, వాళ్ళని మోసం చేస్తాడు, తద్వారా వాళ్ళు రక్షించబడతారు అని చెప్పంటే అక్కడ ఆల్రెడీ ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. సో ఇక్కడ నుంచి చనిపోయిన బతికి చెప్పిన కూడా ఎవడో కూడా మారడు. అంటే ఆ వ్యక్తి ఏం కోరుకుంటాడంటే ప్రజలను రక్షించబడాలని కోరుకుంటాడు. అది ఒక స్వార్థికుడి లక్ష్యమైనది. దాన్ని దేవుడు ముందుగా చూశాడు. యేసు చూసి ఏమంటాడంటే నువ్వు నన్ను వెంబడించు. కానీ అతడు వెంబడించకుండా అతను తన దారిన వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు చూడండి, అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖం చిన్నబొచ్చు దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. మళ్ళీ సేమ్ ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది, ఆశ్చర్యపోయారు. అందుకు యేసు తిరిగి వాడితే ఎట్లా, పిల్లలారా వాళ్ళ టెన్షన్ అర్థమైంది యేసు వీళ్ళు ఆ మాట తప్పుగా అర్థం చేస్తున్నారని చెప్పి వెంటనే కంగారు పడద్దు అని చెప్పి వివరిస్తున్నాడు ఆయన. చూడండి, అందుకు యేసు వారు తిట్టాను, పిల్లలారా తమ ఆస్తి నమ్మిక ఇచ్చేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. ఆస్తిమంతులు కాదు, ఆస్తి పరులు కాదు, తమ ఆస్తి మీద నమ్మకం ఇచ్చినవాడు. ఎవరు పరలోకంలో పోరు? ఆస్తి పరులు కాదు, ఆస్తి మీద నమ్మకం ఇచ్చినవాడు. నా ఆస్తి నన్ను కాపాడుతుంది, ఆమె నా ఆస్తి ఉంది కాబట్టి నేను ఏదైనా ఉండగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను అని ఆమె యొక్క నమ్మకం అంతా కూడా, భరోసా అంతా కూడా ఎవడైతే ఆస్తి మీద ధనం మీద పెడతాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. సో కాబట్టి యేసు ప్రభువు యొక్క ఆలోచన తాత్పర్యం ఏంటంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంటే దాని అర్థం ధనం మీద ఆశ పెట్టుకున్నవాడు, ధనం మీద నమ్మకం పెట్టుకున్నవాడు వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఎందుకంటే ధనం మీద ఎప్పుడైతే నువ్వు ఆశ పెట్టుకుంటావో లేదా నమ్మకం పెట్టుకుంటావో వాడేం చేస్తాడంటే ధనాన్ని కూర్చుకోవడానికి చూస్తాడు తప్ప దేవుడు ఇచ్చే కొద్ది, నేచురల్ దేవుడికి ఏం కావాలి, దేవుడు వాడికి ధనం ఇచ్చే కొద్ది పంచేవాడు కావాలి. అలాగే దేవుడు ఇచ్చే కొద్ది, దేవుడు ఎప్పుడైతే వాడికి సాలినంత ఇచ్చిన తర్వాత దేవుడు ఇంకా పోస్తున్నాడో ఆమె అప్పుడు వాడు ఏం చేయాలంటే ఇచ్చేస్తా ఉండాలి. యోగు ఇచ్చినట్టుగా, ఆమె దావీదు ఇచ్చినట్టుగా ఇచ్చేస్తా ఉండాలి. రావటం పలానాడికి ఇవ్వమంటే ఇవ్వాలి. సో అలాంటి మనసు ఉంటే అంటే అదేం చూపిస్తుందంటే నాకు ధనం మీద ఆశ లేదని చూపిస్తాం, ధనం మీద నాకు నమ్మకం లేదని చూపిస్తా ఉంది. కానీ నమ్మకం ఆశ కలిగినాడు, ధనం మీద నమ్మకం కలిగినాడు ఏం చేస్తాడంటే దాని మీద ఆశ పెట్టుకున్నాడు, దాన్ని పోగొట్టుకోకుండా ఎవరికి ఇవ్వకున్నాడు దాచిపెట్టుకుంటూ ఉంటాడు. అందుకే కొట్లు కూడా విస్తారంగా పండింది, పంట పండింది. సో ఏం చేయాలి, కొట్లు మళ్ళా విప్పి పెద్ద కట్టించి మళ్ళా వాటిని కూర్చోాలి అని చెప్పి వాడు ఆలోచన చేస్తాడంట ధనవంతుడు. అప్పుడు వచ్చి వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగు. ఆమె సో ఎవడు ధనం మీద ప్రేమ కలిగినాడు, ధనం మీద నమ్మకం పెట్టుకున్నాడు. కాబట్టి ఇక నేను తరతరాలు కూర్చొని తినవచ్చు అని చెప్పి ఎవడైతే ధనం మీద నమ్మకం పెట్టుకుంటాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. అంతేగాని ఆస్తిపరుడు కాదు.
కాబట్టి క్రైస్తవులు ఆస్తి పరులుగా ఉండటం అనేది పాపం కాదు, నేరం కాదు. రేటి నేరం అంటే ధనం మీద నమ్మకం పెట్టుకుంటున్నారు. ఆస్తి నన్ను కాపాడుతుంది, డబ్బులు నన్ను కాపాడుతాయి అని నమ్మకం పెట్టుకుంటే అది నేరమైనది. కాబట్టి మనం ఖచ్చితంగా కష్టపడాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, పిల్లల కోసం కూడబెట్టాలి, పిల్లల కోసం మనము కూడబెట్టాలి. ఆ తర్వాత కూడా నీకు డబ్బు వస్తూ ఉంది అంటే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి, ఏదైనా కనికరించాలి, సహాయం చేయాలి. యోగు చేసేట్టుగా మనము చెయ్యాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పెట్టిందే దానికోసం, దేవుడు నీకు ఆస్తి ఇచ్చిందే దానికోసం. ఆస్తి నీది కాదు, దేవుడు ఇస్తేనే నీకు వచ్చింది. హల్లెలూయా. ఒక ఆయన జాన్ షారిట్ అని ఒక ఆయన ఉన్నాడు, ప్రవక్త. ఈ ఫుల్ గాస్పెల్ బిజినెస్ మెన్ అని ఒక అసోసియేషను, వాళ్ళు కోటాలు పెడతా ఉంటారు. ఆ కోటాలని ప్రవక్త బ్రాహ్మణ్ గారి కోటాలు కూడా స్పాన్సర్ చేస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు. అక్కడ ఉండేదంతా కూడా ఏంటంటే బిజినెస్ మెన్ అన్నమాట, బాగా వ్యాపారస్తులు. వాళ్ళందరూ కూడా సంపాదిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు క్రైస్తవ్యాన్ని లేదంటే సువార్తను ప్రకటించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు కోటలు పెట్టిస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తూ ఉంటారు ప్రీచర్స్కి, లేదంటే మిషనరీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపిస్తూ ఉంటారు, వేరే దేశాలకు పంపిస్తూ ఉంటారు, కోటలకు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఈ విధంగా అయితే అందులో ఒక ప్రధాన మెంబర్ ఉన్నాడు, ఆయన పేరు జాన్ షారిట్. ఆయన మొదట్లో చాలా పేదవాడు, ఆయనకి నత్తి కూడా అంటారు, బాగా నత్తి. యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆయనకి బాగా నత్తి. ఒక మాట గాడ్ బ్లెస్ యు అన్న మాట చెప్పడానికి ఆయనకు ఒక పవర్ ఉంటుందంట. అని చెప్పి గాడ్ బ్లెస్ యు అంటాడు చివరికి. సో ఆ వ్యక్తి దేవుడిని నమ్ముకుని దేవుడికి ప్రార్థన చేశాడట, తండ్రి నాకు యవన ప్రాయం వచ్చింది, పెళ్లి చేసుకోవాలి, నాకు ఒక భార్య కావాలి, మంచి భార్య అని బయటికి వెళితే నా యొక్క నత్తిని లేదంటే నా యొక్క పేదరికాన్ని చూసి ఏ వ్యక్తి కూడా నన్ను ఇష్టపడరు. కాబట్టి నువ్వే నాకు సహాయం చేయాలి, నాకు భార్య నువ్వు ప్రభు, మంచి భార్యని అని చెప్పి ప్రార్థన చేసాడు. ప్రార్థన చేస్తే ఒక అమ్మాయి వచ్చింది, ఆయన పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చింది. సో ఆయన్ని చివరికి ఆమె పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళు భార్యాభర్తలుగా ఉంటున్నారు, మెలుగుతున్నారు. అయితే వాళ్ళు బాగా కష్టపడతారు, కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారంట. బాగా పేదరికం, అయితే వాళ్ళు బాగా కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఒకరోజు ఒక కెనడా నుంచి ఒక బోధకుడు వచ్చాడంట, ఇవాంజలిస్ట్ వాళ్ళ ఇంటికి. వచ్చిన తర్వాత అక్కడ ఏదో మీటింగ్స్ అయిపోయినాయి, మీటింగ్స్ చూస్తున్నారు, అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆయనకి పిల్లలు కూడా లేరు. అంటే ప్రార్థన చేసి పెళ్లి చేసుకున్నాడు, దేవుడు మంచి భార్యని ఇచ్చాడు. తీరా చూస్తే ఆమెకు పిల్లలు పుట్టట్లా. ఆ తర్వాత మళ్ళీ పిల్లల కోసం ప్రార్థన చేశారు, తర్వాత పిల్లలు పెట్టారు, ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక బోధకుడు వచ్చిన తర్వాత ఆ బోధకుడు మీటింగ్స్ అయిపోయినాయి, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు అన్నాడంట, ఇదిగో నీ ఇల్లు ఆయనకి ఇచ్చి అన్నాడంట. నీ ఇల్లు ఆయనకి ఇచ్చేయి, ఆ సోదరుడికి ఇచ్చేయి అన్నాడంట. అంటే ఆయన సరే ప్రభు అని చెప్పి ఆ ప్రీచ్ దగ్గరికి వెళ్ళి, సార్ దేవుడు నాకు కళ్ళలో వచ్చి నా ఇల్లుని మీకు ఇవ్వమన్నాడు అని చెప్పి. అయ్యో బలివాళ్ళండి, మీ ఇల్లు నాకు ఇవ్వటం ఏంటి అని చెప్పి, కాదండి తీసుకోవాల్సిందే అని చెప్పి అన్నాడు. అంటే సరే అతనికి ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. సో దేవుడు అని చూశాడు, జాన్ షారిట్ చెప్పాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కట్టుబట్టలతో బయటకు వచ్చారంట. బయటకు వచ్చి ఎదుగుతూ ఉంటే ఎవరో ఒక పెద్ద డబ్బులు ఉన్నామే, ఆమె ఇల్లు అంతా కూడా గడ్డి పెట్టి ఉంది. సో దాన్ని మెయింటైన్ చేయడానికి ఎవరు లేరు. అప్పుడు వీళ్ళు వెళ్ళి మాకు ఏదో పని కావాలి, పని ఇస్తారా అని చెప్పి అంటే, సరే పని ఇస్తాను, మీరు పని చేయండి, ఇదిగో మా ఇంట్లో గెరాజ్ ఉంది, అంటే సామాన్లు భద్రపరిచే గది, సో అందులో మీరు ఉండండి, ఓకే, దానికి మీరు రెంట్ కట్టాల్సిన అవసరం లేదు, మీ పని చేస్తే జీతం ఆ రెంట్, సో దానిలో ఫ్రీగా ఉండొచ్చు, మీరు పని చేయండి అని చెప్పి అన్నారు. సో హ్యాపీగా వాళ్ళ రెంట్లో గెరాజ్లో కట్టుబట్టలతో వచ్చారు, ఆ గెరాజ్లో ఉంటూ ఆ ఇంటిని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చూడండి, సొంత ఇల్లు కష్టపడి కట్టుకున్నారు, దేవుడు ఇవ్వమంటే అతనికి ఆ స్వాతికి దేవుడు ఆయన ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ కట్టుబాటులతో వచ్చి మళ్ళీ ఇక్కడ పనిచేస్తాం, మళ్ళీ కష్టపడి పనిచేస్తుంటే కొంతకాలానికి ఈయన బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఈయన క్రమశిక్షణ చూసి ఆ ధనవంతుడు, ఆ మల్టీ మిలియనర్ అండి,
ఆమె ఒక రోజు వచ్చి, అయ్యా ఇదిగో నీ యొక్క భక్తి నేను చూస్తా ఉన్నాను, నీ యొక్క ప్రార్థన, నువ్వు బైబిల్ చదవటం ఇవన్నీ చూసి నేను కూడా ఒక బైబిల్ కొనుక్కున్నా. నిన్ను చూసి నేను కూడా బైబిల్ చదవాలని నాకు అనిపించింది, కాబట్టి నేను కూడా బైబిల్ కొనుక్కున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను. అయితే దేవుడు నువ్వు ప్రేరేపించాడు, నీకు డబ్బులు ఇవ్వమని చెప్తున్నాడు దేవుడు అని చెప్పి ఎన్నో కొన్ని లక్షల చెక్కు తీసుకొచ్చిందంట. సో దేవుడు నీకు ఏమన్నాడు అని చెప్పంటే, నాకెందుకు ఇంత అని చెప్తే, కాదు దేవుడు ఇవ్వమన్నాడు నాకు అని చెప్పంటే తీసుకున్నాడు. తీసుకొని ఆ తర్వాత ఆ 10 లక్షలు, 10 అంటే ఇప్పట్లో 10 లక్షలు, అప్పుడు ఎన్నో ఇచ్చింది. సో టాక్ చెప్పాడు అది. సో దాంతో వాళ్ళు వెతికినప్పుడు అక్కడెక్కడ చుట్టుపక్కల ఇల్లు అమ్ముతున్నారని చెప్పంటే, పాత ఇల్లు అది, అందులో ఒక 2 లక్షలతోటి ఆ ఇల్లు కొనేసారంట. కొనేసి ఆ తర్వాత మిగిలిన డబ్బులతోటి ఆయన వ్యాపారం పెట్టాడు. ఆ వ్యాపారాన్ని దేవుడు దీవించాడు. దీవించిన తర్వాత ఆయన అనేక పెద్ద కంపెనీకి ఆయన ఓనర్ అయిపోయాడు. అయితే దేవుడు ఆయన్ని దీవించాడు. ఆ తర్వాత ఈయన ఈ సువార్త కోడికలకి ఈ విధంగా ధనాన్ని స్పాన్సర్ చేస్తాను, ఆ స్థితికి దేవుడు ఆయన్ని ఇచ్చాడు. సో ఒక సొంత ఇంటిని దేవుడు తన యొక్క సేవకుడికి ఇచ్చినందుకు గాను ఒక కంపెనీకి దేవుడు ఆయన ఓనర్గా చేశాడు. సో ఇది ఎప్పుడు ఎందుకు సాధ్యమైందని అంటే, ఇవ్వటం వల్ల సాధ్యమైంది. సో దేవుడు జాన్ షారెట్ ఎందుకు దీవించాడంటే, ఇచ్చే గుణం ఉండటం వల్ల దీవించాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు ఏమండి, మామూలు జస్ట్ ఇమాజిన్, ఎవరైనా సరే ప్రవక్త అంటాడు, ఆయన ప్రార్థన చేసినందుకు ఆమెకు నిజంగా మంచి భార్య ఇచ్చాడు దేవుడు అంటాడు. ఆమె కనుక మంచి భార్య కాకపోతే ఆ ఇంటిని ఆ సోదరుడికి ఇచ్చిండేవాడు కదా. ఒప్పుకుంటారండి ఎవరైనా, భార్యలు ఎవరైనా ఒప్పుకుంటారు, స్త్రీలు ఈ రోజులు ఒప్పుకుంటారు. ఆమె చెప్పాడంట అంతే, అమ్మా ఇట్లా దేవుడు చెప్పాడు, ఆయనకి ఇవ్వమన్నాడు దేవుడు అని చెప్పంటే, సరేనండి మీ ఇష్టం, దేవుడు చెప్పాడు అంటారు, మీ నమ్మకం ఉంది, ఇచ్చేయండి అన్నమాట. ప్రవక్త అన్నాడు, ఆమె నిజంగా దేవుడు ఇచ్చిన మంచి భార్య అన్నాడు. హల్లెలూయా. సో ఆ విధంగా ఇచ్చినందువల్ల దేవుడు వాళ్ళని దీవించాడు. ఈరోజు మనం కూడా దీవించబడాలంటే ఖచ్చితంగా ఇచ్చే గుణము ఉండాలి. దేవుడు కూడా ఎవరిని ధనవంతులు చేస్తాడంటే, దాచిపెట్టుకునేవాడు కాదు, మూసిపెట్టేవాడు కాదు, ఇచ్చేవాడిని దేవుడు ధనవంతులు చేస్తాడు. ఆమేన్. ఎందుకంటే వాడిని ధనవంతులుగా చేస్తున్న ఉద్దేశమే ఇవ్వటానికి, ఆపదలు ఉన్నవాడికి సహాయం చేయడానికి దేవుడు వాళ్ళని పెడతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే, ఆమేన్, ఒక పేదవాడు అక్కడ ఉండాలి. ఆ పేదవాడికి నువ్వు సహాయం చేయడం ద్వారా నీ యొక్క ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటావు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనం కష్టపడాలి, ఇతరులకు సహాయం చేయాలి, పేదలను అనుకరించాలి, తద్వారా దేవుడికే మనము అప్పిస్తున్నాం. సో ఈరోజు నువ్వు కష్టపడే ధనాన్ని పేదలకు ఇవ్వటం వల్ల నువ్వు దాన్ని ఎక్కడ కూర్చుకుంటున్నావు అంటే, పరలోకంలో కూర్చుకుంటున్నావు. తద్వారా బహుమతి ఇచ్చేది ఎవరంటే, దేవుడే నీకు బహుమతి ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ బహుమతి అంటే, పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు, నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అంటే అర్థం, ధనవంతులు కాదు, కానీ ధనం మీద ఎవరైతే మనసు పెడతారో, ధనం మీద ఎవరైతే ఆశ ఉంచుతారో, ధనం మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో, వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులు కారు. అంతేగాని దాని అర్థం మీరు ధనవంతులుగా ఉండకండి అని కాదు. ఆమేన్. ఎందుకంటే దేవుని పిల్లల్లో ధనవంతులు చాలా మంది ఉన్నారు. దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, యోబు ధనవంతుడు, అబ్రహాము ధనవంతుడు, అందరూ కూడా ధనవంతులు. కానీ వాళ్ళు ఎవరికి కూడా ధనం మీద ఆశ లేదు, దేవుడి మీదే ఆశ ఉన్నదాడు. దేవుడి మీదే నమ్మకం ఉంచారు కాబట్టి దేవుడు వాళ్ళకి అంతగా ఆస్తిని ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎప్పుడు కూడా దేవుడి నుంచి దూరం కాదు. సో దేవుడి మీద ఆశ లేని వాడికి ఆశ వస్తే ఏమవుతుందంటే, వాడు దేవుడి నుంచి దూరమై వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియ సోదర సోదరుడా, దేవుడు కష్టపడమంటున్నాడు, కూర్చుకోమంటున్నాడు. మీ పిల్లల కోసం కూర్చోండి, మీ పిల్లల కోసం కూర్చోండి. ఆ తర్వాత కూడా దేవుడికి డబ్బులు ఇస్తే ఇతరులకి సహాయం చేయండి. ఆమేన్. సో ఆ విధంగా ఇచ్చే గుణాన్ని నువ్వు ఇస్తే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. సో ఆ విధంగా మనం కష్టపడదాం, సమకూరుదాం. ఆమేన్. సో దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం, దాని రాజ్య వ్యాప్తి కోసం అందరం కూడా ధారాళంగా ఇచ్చేయడం ఉంటాం. ఎందుకంటే ఇంకో మాట చెప్తుంది, ఇచ్చుట కంటే పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. సో ఇవ్వడానికే చూడాలి తప్ప పుచ్చుకోవడానికి మనము చూడకూడదు.
కాబట్టి ఈ విషయం మనం గమనిద్దాం, కష్టపడదాం మన బిడ్డల కోసం, అలాగే దేవుని యొక్క రాజ్యం కోసం మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. దేవుడు మనం సమృద్ధిగా దీవించును గాక. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. సర్వజ్ఞ సమయంలో స్తోత్రములు 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 ప్రభు. ఉదయకాల సమయంలో ప్రభు నిదాసం నిలబెట్టుకొని నిజంగా పరలోకములో మీ ధనం ఎలా సమకూర్చుకోవాలి అనే దాని గురించి మాతో మాట్లాడాం. నిజముగా నా తండ్రి, ధనం మీద ఆశపడదు కానీ సంపాదించాలి, స్వామిగా ఉండకూడదని మాకు తెలియపరిచాం ప్రభు. స్వామితనము అది విగ్రహారాధనని మాకు తెలియపరిచాం దేవా. నిజముగా నా తండ్రి, మేము స్వాములుగా ఉండగా ప్రభువా, ఈ భూమి మీద కష్టపడి శ్రమపడి అయా ధనము సమకూర్చి బిడ్డలకు నా తండ్రి తరతరాల వరకు సంపాదించుకోవచ్చు. అదే దాని మీదే నీ ఆశ ఉండకూడదు కానీ దేవుని మీద ఉండాలి. అలాగే నీ ఆస్తిని దేవుడు నీకు ఇస్తున్నాడంటే భూమి మీద పేదలు ఉన్నారు, పేదలకు నీ ఆస్తిని ఇవ్వవలసిందని తెలియపరిచావు ప్రభువా. నువ్వు ఎప్పుడైతే పేదలకు దానం చేస్తావో, పేదలకి దానం ఇస్తావో, అప్పుడు పరలోకంలో నీ ధనం సమకూర్చుకుంటున్నావని తెలియపరిచావు ప్రభువా. నిజముగా నా తండ్రి, ధనవంతుడు ఎలాగైతే నా తండ్రి తన ధనం మీద అపేక్షతో ఇది తరతరాల నుంచి వస్తుంది, ఈ ధనము నేను ఎవరి కోసం ఇవ్వాలని వెళ్ళిపోయినందుకే అతడు అక్కడ నా తండ్రి అగ్నిగుండంలో ఉన్నాడని మాకు తెలియపరిచావు. నిజముగా ఈ భూమి మీద నా తండ్రి పేదలకు సహాయం చేయడమే మన పరలోకంలో ధనం సమకూర్చుకోవడం అని మాతో మాట్లాడావు. నిజమే తండ్రి. అయ్యా, నీ వాక్యములో రాయబడిన ప్రతి మాటకు లోబడే మనస్సును మా అందరికి దయచేయండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని దయచేయండి. ఎంతవరకు తగిన సిద్ధపాటు మా అందరికి దయచేయండి ప్రభు. నిజముగా నా తండ్రి, ఈ వాక్యాన్ని నేను వెళ్ళిపోయేవాడుగా కాదు కానీ మా జీవితాల్లో నెరవేర్చేవాడు మేము సహాయం దయచేయండి. బైబిల్ అనేక మందిని మాకు చూపించావు. దావీదు అలాగే ఏదో అయా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ ప్రభు వారు నిజముగా నా తండ్రి ఆ ధనం మీద వారికి ఆశ లేదు కానీ ప్రభు వారు వేదనను కనికరించారు. అందుకే నిజముగా నా తండ్రి సర్వలోకానికి యోగ్యత కలిగి ఉన్నారు. అవును ప్రభు, దేవుడు వాటి యోగ్యత కలిగి ఉంటే మా అందరికీ దయచేయబడు. అవును ప్రభు. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను కొనెను. మసిమోకులాడినాది
నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా ఎందుకనగా ఆయనే మొదటిగా ప్రేమించెను. జీవాధిపతి జీవము కలిగిన దేవా మీకు నామమునకు స్తోత్రం తండ్రి. నిశ్చయముగా పరలోకంలో ఏ విధంగా ధనాన్ని కూర్చుకోవాలో మాతో స్పష్టంగా తెలియజేసినందుకే స్తోత్రము నాయన. భేదలను మేము కనికరించడం ద్వారా మా యొక్క ధనాన్ని పరలోకంలో కూర్చుకుంటామని ప్రభువా ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడినందుకే స్తోత్రము తండ్రి. అలాగే నా తండ్రి, ఈ భూమి మీద మేము కష్టపడవలసి ఉన్నదని, మా బిడ్డల కోసం నాయన మేము సమకూర్చవలసి ఉన్నదని, అలాగే మా భార్యల కొరకు ప్రభువా మా కుటుంబాల కొరకు నాయన మేము కష్టపడే పని చేయాలని ప్రభువా, పని చేయటం అది దేవుని యొక్క లక్షణం అని మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా మాలో ఉన్నటువంటి సోమరితనాన్ని తీసివేయండి. ఏ పని పాట లేకుండా ఖాళీగా సమయాన్ని గడపడం అన్నది అయ్యా విగ్రహారాధనని మాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో కొరింథీయుల సంఘానికి అయ్యా పౌలు గారు నాయన హెచ్చరిస్తున్నాడు తండ్రి. వారు ఏ విధంగా తినుచు త్రాగుచు ఆడుటకు లేచిరో ఆ విధంగా మీరు కూడా తినుచు త్రాగుచు పని పాట లేకుండా జీవిస్తున్నప్పుడు మీరు కూడా వారిలాగే విగ్రహారాధన చేస్తున్నారని మాతో మాట్లాడాడు తండ్రి. అయ్యా మేము నాయన ఆ విధంగా ఉండక నాయన ఇదిగో ప్రభువా, ఇదిగో నాయన మేము ఒక లక్ష్యం కలిగి ప్రభువా, అయ్యా ఒక గమ్యము కలిగి ప్రభువా, ప్రతి దినము కూడా ఆ కష్టంతో ప్రభువా మా చేతులతో మేము కష్టపడి ప్రభువా అయ్యా పని చేసి ప్రభువా అయ్యా తద్వారా భోజనం చేయడానికి సహాయం చేయండి నాయన. పని చేయకపోతే ఆ రోజు నువ్వు భోజనం చేయవద్దని పౌలు గారు అన్నాడు తండ్రి. ఇదిగో ప్రభువా ఆ విధంగా నాయన మేము సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభువా అయ్యా నా తండ్రి దేవుని వల్ల నాయన మేము కష్టపడటానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా నా తండ్రి కృప చూపించండి అయ్యా. ఇదిగో ప్రభువా భేదాలను కనికరించగలిగేటువంటి స్థితిలో ఉంచండి ప్రభువా. అయ్యా నా తండ్రి నా కష్టార్జితాన్ని అనుభవించేటువంటి ప్రభువా దాన్ని ఆస్వాదించేటువంటి స్థితిలో ఉంచండి ప్రభువా. మీకు స్తోత్రం అయ్యా నా తండ్రి. అయ్యా నువ్వు మమ్మల్ని దీవించే దేవుడు అయినావు ప్రభువా. అయ్యా మా కష్టార్జితాన్ని నువ్వు అభివృద్ధి చేసే దేవుడు అయినావు ప్రభువా. అయ్యా 5 తలాంతులు గలవాడు కష్టపడి పని చేసిన ఆయన మరొక 5 తలాంతులను నా ప్రభువా సంపాదించినప్పుడు బడా మంచి దాసులను మెచ్చుకున్నావు నాయన. అలాగే ఇంకా అనేకమైనటువంటి వాటి మీద అతని అధికారిగా చేసావు ప్రభువా. అలాగే మేము కూడా మాకు ఇచ్చినటువంటి తలాంతు, మాకు ఇచ్చినటువంటి స్థానం ఏదైతే ఉన్నదో ప్రభువా, ఏదైతే మాకు ఇచ్చిన పని ఉన్నదో ప్రభువా, దాన్ని నమ్మకంగా నా తండ్రి కష్టపడి పని చేసి ప్రభువా అయ్యా నా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చేవాళ్ళుగా ప్రభువా, అయ్యా నా తండ్రి మీ నామానికి ఘనత తెచ్చేవారిగా ప్రభువా అయ్యా నా తండ్రి ఈ గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాలను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మాలో సోమరితనాన్ని తీసివేయండి, బద్ధకాన్ని తీసివేయండి ప్రభువా. అయ్యా క్రమశిక్షణతో కూడినటువంటి జీవితాన్ని మాకు దయచేయండి అయ్యా. అది క్రమశిక్షణతో కూడినటువంటి అయ్యా నా తండ్రి జీవితము అది దేవుని వాక్యము వినటం వల్ల వస్తుందని మాతో మాట్లాడావు ప్రభువా. మేము దేవుని మాటను విన్నప్పుడు నాయన అయ్యా నా తండ్రి ప్రభువా యోబుకి నువ్వు క్రమశిక్షణ ఇచ్చిన దేవుడు ప్రభువా. అయ్యా యోబు కష్టపడి పని చేశాడు ప్రభువా. అయ్యా నా తండ్రి ఆ విధంగానే మేము కూడా నాయన ప్రభువా ఈ వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించి ప్రభువా క్రమశిక్షణ పొందేటువంటి బిడ్డలుగా ప్రభువా మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ సమయంలో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. వేకువనే లేచి నాయన మీ నామాన్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని దయచేయండి అయ్యా నా తండ్రి. వేకువనే లేచి ప్రభువా ప్రార్థించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నాయన చీకటి ప్రభువా సూర్యుడు రాకమునిపే ఉదయాన్నే ప్రభువా వేకువజామునే ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించుటకు అయా వాక్యం ధ్యానించుటకు ప్రభువా అయా మాకు నాయన తండ్రి ప్రభువా నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి అయా. సంఘమును నాయన మీ పరిపూర్ణతలోకి నాయన క్రీస్తు స్వారూప్యంలోకి చెక్కండి ప్రభువా అయా. మీ ఆత్మచేత నాయన ముద్రించండి నాయన. ఇదిగో క్రీస్తు స్వారూప్యమాలో ధరింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా
ఓ నాయన మీ ఆత్మచేత ముద్రించండి నాయన. నా తండ్రి ఏ ఒక్కరు బలహీనలు కాకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువా వారికి నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. ప్రభువా సహాయం చేయండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ప్రభువా వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ కృప చూపమని దయచూపమని ప్రార్థిస్తున్నా. సహాయం చేయమని నా తండ్రి మరి ఓ ప్రభు విత్తబడిన కానుకలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. విత్తినటువంటి వారి హస్తాలను, వారి హృదయాలను ప్రభువా, వారి కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు సకలలోక పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేనుగాక. ఆమేన్. ఆమేన్. కుటుంబం ముగించబడింది. అందరికీ వందనాలు.